ఆస్ట్రేలియా దేశం అండర్ 16 16 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్గా సోషల్ మీడియా అకౌంట్స్ బ్యాన్ చేస్తూ ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల పిల్లలు సైబర్ బుల్లింగ్కి గురి కాకుండా ఉంటారని, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని, దాంతోపాటు వాళ్ళు ఆన్లైన్ సోషల్ మీడియా ప్రభావానికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటారని చెప్పి కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తుందన్నమాట. దీనికి సంబంధించి అంటే 16 సంవత్సరాల్లో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అనేది డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంటేషన్లోకి రానుంది. ఒకవేళ కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం చేసిన ఈ రూల్స్ కనుక ఫాలో కాకపోతే దాదాపు 32 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు ఫైన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటా నడిపిస్తుంది. ఆ తర్వాత టిక్ టాక్, బైట్ డాన్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. అండ్ ఎక్స్, ఇంతకుముందు ట్విట్టర్ అంటున్నాం. అదేవిధంగా యూట్యూబ్ ఓన్డ్ బై ఆల్ఫాబెట్. వీటన్నిటితో యువత చాలా చెడు ప్రభావాలకి గురవుతున్నారనమాట. మనం ఫ్రాన్స్లో చూస్తే దాదాపు ఇలాంటి ప్రపోజలే ఫ్రాన్స్లో కూడా చేశారు. అండర్ 15 వాళ్ళకి కంప్లీట్గా బ్యాన్ చేయాలని. అయితే అక్కడ ఒక ఎగ్జామ్షన్ మినహాయింపు ఇచ్చారు. అండర్ 15 వాళ్ళకి ఓపెన్ చేయాలంటే పేరెంట్స్ కన్సెంట్ ఉంటే సరిపోద్ది. కానీ ఆస్ట్రేలియా లాలో పేరెంట్స్ కన్సెంట్ ఉన్నా సరిపోదంట. ఎవరు చెప్పినా వినరు. అండర్ 16 వాళ్ళు కంప్లీట్గా ఈ సోషల్ మీడియా మొత్తం బ్యాన్ అంట. ఇది పక్కన పెడితే ఆస్ట్రేలియాలో ఒక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బ్యాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే పేరెంట్స్ కాదు, గవర్నమెంట్ కాదు. బ్యాన్ ఇంప్లిమెంట్ చేసేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళదే పూర్తి బాధ్యత. దానికి సంబంధించిన మోరాలిటీస్ కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందు తీసుకొస్తుందంట. ఒకవేళ అండర్ 16 వాళ్ళకి కనుక వీళ్ళు ప్రమోట్ చేస్తే, వీళ్ళు కనుక యాక్సెస్ ఇస్తే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కఠినమైన చర్యలు కూడా ఆస్ట్రేలియా తీసుకుంటుందంట. అమెరికాలో కూడా ఇటువంటి లానే ఒకటి ఉందన్నమాట. అండర్ 13 ఎవరైతే 13 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ డేటా, ఎవరైతే డేటా కలెక్ట్ చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కన్సెంట్ చాలా తప్పనిసరి. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఇలా ఉందన్నమాట. అయినా కానీ యూత్ ఆ లాని ఉల్లంఘించడం, ఆ లాలోని రకరకాల ప్రొవిజన్స్, రూల్స్ వైలేట్ చేసి వాళ్ళ ఏజ్ని, దాని ప్రూఫ్ని తప్పుగా చూపించడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయంట. సో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు చిన్న పిల్లలకి ఎవరైతే అండర్ 15, అండర్ 16, అండర్ 13 ఉన్నారో వాళ్ళకి సోషల్ మీడియా ప్రభావం పడకుండా దాన్ని బ్యాన్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీనేజర్స్ మీద సోషల్ మీడియా ప్రభావం ఏంటి, ఆ కన్సర్న్స్ ఏంటి, ఎందుకింత వాళ్ళపైన ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటున్నారంటే మెయిన్గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉన్నాయనుకోండి, దానిలో అది చూసే యాంగ్జైటీ, డిప్రెషన్, బాడీ షేమింగ్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోవటము, సెల్ఫ్ ఇమేజ్ తగ్గించుకోవటము, అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్, అంటే బ్యూటీ అంటే ఇలానే ఉండాలి, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇంత అందంగా మేకప్ అవ్వాలి, ఇలాంటివన్నీ. దాంతోపాటు పీర్ ప్రెషర్, ఆ ఫొటోస్ అప్లోడ్ చేయటము, ఆ టూరిజం అప్లోడ్ చేయటము, అవన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నారని అప్లోడ్ చేయటం, దీనివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్. దాంతోపాటు రోజుకి యువతలో అంటే చిన్నపిల్లల్లో 3 గంటల కన్నా ఎక్కువ, డైలీ 3 అవర్స్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా చూసేవాళ్ళు చాలా మంది అయిపోతున్నారంట. వాళ్ళ స్క్రీన్ టైం చాలా పెరిగిపోతుందంట ఎవ్రీడే. దాంతో ఎమోషనల్, సైకలాజికల్ డిఫికల్టీస్ వస్తున్నాయి వాళ్ళకి. అంటే మానసికమైన ఆరోగ్యం పాడవుతుంది. దాంతోపాటు ఫిజికల్గా కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ డిసీజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయి, ఊబకాయం వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కళ్ళు పాడవుతున్నాయి. దాని తర్వాత రియల్గా మనుషుల మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్స్ పాడవుతున్నాయి, వర్చువల్ రిలేషన్షిప్స్ తయారవుతున్నాయి. రీసెంట్గా అమెరికాలో ఒక ఎపిసోడ్ రీసెంట్గా బయటకు వచ్చింది. ఒక పక్క తల్లిదండ్రులు కొట్లాడుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని చంపేసుకుంటుంటే పిల్లోడు, అక్కడ చిన్న కుర్రోడు, వాళ్ళ ఇంట్లో ఉన్న బాబు వీడియో గేమ్ ఆడుతున్నాడంట. కంప్లీట్గా పేరెంట్స్ని మర్చిపోయాడు, పేరెంట్స్ చచ్చిపోయారు. అంటే తల్లిదండ్రులు ప్రాణం పోతున్నా పిల్లోడు మాత్రం కూర్చుని వీడియో గేమ్ ఆడుతున్నాడు. అదేవిధంగా ఈ మధ్య యుఎస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ దీనిలో ఉన్న ఒక క్యారెక్టర్ డెనరీస్ టార్గేరియన్, ఈవిడ ఒక అబ్బాయిని, టీంలో ఉన్న ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నట్టు ఏఐ చాట్ బాట్ అబ్బాయిని నమ్మించింది. చివరికి వాడికి నిజం అర్థమయ్యి మనసు ముక్కలై చచ్చిపోతాడనమాట. ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది. అసలు ఏఐ చాట్ బాట్ వల్ల ఒక అబ్బాయి మోసపోయి చనిపోవటం అనమాట. నమ్మేశాడు వాడు, ఆ పిల్లోడు. సో ఇలాంటి వైపరీత్యాలన్నీ జరుగుతాయి, ఎక్కువగా అడిక్ట్ అవుతాయి సోషల్ మీడియాకి, ఏఐకి, ఇవన్నీ కూడా. కాబట్టి చాలా దేశాలు ఇప్పుడు కిడ్స్ మీద సోషల్ మీడియా ప్రభావం పరిమితంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాయి, ఆస్ట్రేలియాతో సహా. థాయిలాండ్, కాంబోడియా బార్డర్లో మళ్ళా టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ బార్డర్లో థాయిలాండ్ మళ్ళా ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేస్తుందన్నమాట. రీసెంట్గా సీజ్ ఫైర్ వచ్చింది అనుకున్నాం కానీ మళ్ళా కూడా థాయిలాండ్, కాంబోడియా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఎరప్ట్ అవుతుంది. ఒకసారి థాయిలాండ్, కాంబోడియా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఏంటో మనం చర్చిద్దాం. థాయిలాండ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఓ పక్క అక్కడ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఉంటుంది, అంటే రాచరికం ఉంటుంది. రాజు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయినా రాచరికానికి అక్కడ చాలా వాల్యూ ఎక్కువ. అదేవిధంగా థాయిలాండే కాదు, ఆ చుట్టుపక్కల కాంబోడియా, లావోస్, వియత్నాం, మయన్మార్, ఈ దేశాలన్నింటిలో కూడా మనం చూస్తే కనుక మిలిటరీ అనే డామినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట.
సో మిలిటరీ పెత్తనం అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా థాయిలాండ్లో కూడా మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే థాయిలాండ్, ఈ ప్రస్తుతం థాయిలాండ్ ఇదంతా ఈ ప్రాంతం, లావోస్ కావచ్చు, వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, ఒకప్పుడు దీన్ని ఇండో చైనా అంటాం. ఇదంతా కూడా చాలా క్లోజ్ నిటెడ్ ప్రాంతం అనమాట. అయితే థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య బార్డర్ ఉంది. ఆ బార్డర్లో ప్రియ విహార్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది 11th సెంచరీ టెంపుల్. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అది శివ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలో ఇద్దరికి గొడవ. అంటే ఈ బార్డర్లో ఈ టెంపుల్ ఎవరిది అనే దాని మీద థాయిలాండ్కి కాంబోడియాకి గొడవ. ఎప్పుడు గొడవ రైజ్ అయినా కొట్టుకుంటారు. మిలిటరీ వెళ్ళి కొట్టుకుంటా ఉంటుంది, ఇద్దరు మిలిటరీ కొట్టుకుని సోల్జర్స్ చనిపోతూ ఉంటారనమాట. అయితే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనేది కాంబోడియాకే చెందుతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో రూలింగ్ ఇచ్చింది. అయితే దాని తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా థాయిలాండ్ మధ్య బార్డర్లో ఉందో ఆ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందండి. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా. ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్గా ఉన్న కంట్రీస్ అనమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు వెనిజులాకు చెందిన కార్టెల్ ఆఫ్ ద సన్స్, ఈ కార్టెల్ను ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేశారు. మనందరూ తెలుసు, వెనిజులాలో ఉన్న నికోలస్ మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. నికోలస్ మదురో ప్రభుత్వం పూర్తిగా కరప్ట్ ప్రభుత్వం అని చెప్పి, వాళ్ళు డ్రగ్ కార్టెల్స్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి కూడా ఇంతకు ముందు నుంచే వార్తలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకు వచ్చే కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇదంతా కూడా వెనిజులా నుంచి కూడా సప్లై అవుతుందని చెప్పి ఆరోపిస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనేది, దీని ఒరిజినల్ పేరు కార్టెల్ డి లాస్ సోల్స్ అనమాట. 1990sలో ఎమర్జ్ అయింది. ముఖ్యంగా దీనికి సంబంధించి వీళ్ళు నార్కోటిక్స్ ట్రేడ్ చేస్తున్నారని చెప్పి అమెరికా అభియోగం అనమాట. దాంతోపాటు డ్రగ్ ట్రాఫికింగ్ కావచ్చు, ఇలిసిట్ ట్రేడ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఈ కార్టెల్స్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి కూడా అమెరికా ఆరోపిస్తుంది. ముఖ్యంగా కార్టెల్ ఆఫ్ ద సన్స్, ఈ పేరు అనేది సన్ ఇన్సిగ్నియా, ఏదైతే వెనిజులన్ మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క చిహ్నం ఏదైతే సన్, సూర్యుడి గుర్తు వాళ్ళ యూనిఫామ్ మీద వేసుకుంటారో దానికి చిహ్నంగా దీని పేరు కార్టెల్ ఆఫ్ ద సన్స్ అని పిలుస్తున్నారనమాట. ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే వెనిజులన్ గ్రూప్, వెనిజులా మిలిటరీ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, పొలిటికల్ అఫీషియల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని ద్వారా డ్రగ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నారని చెప్పి అమెరికా ఆరోపిస్తుంది. మనందరికి తెలుసు, వెనిజులా ఆర్థికంగా చితికిపోయిందనమాట. ఆ చితికిపోయిన టైంలో ఈ కార్టెల్ మరింత యాక్టివ్గా ఆపరేట్ అయిందంట. దీని ద్వారా చాలా డ్రగ్ ట్రేడ్ జరిగిందని చెప్పి కూడా అమెరికా అంటుందన్నమాట. ఆల్రెడీ 2020వ సంవత్సరంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మరియు 14 మంది ఇతరుల్ని ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కింద ఇండిక్ట్ చేశారు. ఇల్లీగల్ గా కొకైన్ ని అమెరికాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపించారనమాట. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే వెనిజులన్ గ్రూప్ ను FTO, ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా గుర్తించడం వల్ల నికోలస్ మదురో ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి పెంచింది. ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నికోలస్ మదురోని దిగిపో, బతికిపో, దేశాన్ని వదిలి వెళ్ళిపో అని చెప్పి చెప్తున్నారు. అయినా కానీ నికోలస్ మదురో మాత్రం నేను వెళ్ళను అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే ఈ కార్టెల్ ఆఫ్ ద సన్స్ అనే గ్రూప్ కి ట్రెండీ అరగోవా అని చెప్పి మరో వెనిజులన్ క్రైమ్ గ్యాంగ్ కూడా తోడైంది. రెండింటి మధ్య లింక్ ఉందని కూడా అంటున్నారు. దాంతోపాటు ఇంతకుముందు మెక్సికోలో పూర్తి స్థాయిలో ఆపరేట్ అయ్యే సినలోవా కార్టెల్, ఇది కూడా ప్రపంచంలో ముఖ్యంగా మెక్సికోకి సంబంధించి చాలా ఓల్డెస్ట్ కార్టెల్ అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా కలిసి డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అమెరికా ఆరోపణ. డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు, వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్ లో, పసిఫిక్ ఓషన్ లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ ని అరికట్టడానికి, డ్రగ్ బోర్డ్స్ రాకుండా చూడటానికి ఎంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోర్డ్స్ ని అరికట్టమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు, వెనిజులాని కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అనమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయి అనమాట.
ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోర్డ్స్ అని చెప్పి, అదే విధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అన్నమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయి దేశం నుంచి, నువ్వు నీ ఫ్యామిలీ అంటే నీ భార్య పిల్లోడు అందరు బయటకు వెళ్ళిపోండి, ఇమీడియట్ గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు, మీ వరకు మేము వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మదురోతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా, కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్ కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా, లేదా వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్ని అమెరికాలో ఆపరేట్ అవుతుందని చెప్పి ఆయన కోపం వచ్చిందా? ముఖ్యంగా ట్రెందే అరగువా ఏదైతే వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్ ఉందో అమెరికాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు చాలా మంది వెనిజులన్ రెఫ్యూజీస్ అమెరికాకు వచ్చారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ కంట్రీ యూజ్ చేసుకోవట్లేదు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా. దీనివల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయిన వెనిజులా ఇప్పుడు ఇంకా కష్టాలు పాలవుతుంది. అయితే వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రం తాను దేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గట్టిగానే కూర్చున్నారు. అంతేకాదు ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే గ్లోబల్ యామ్నెస్టీ వరల్డ్ వైడ్ గా తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రాసిక్యూషన్ జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక ట్రాన్సిషనల్ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళు తన వ్యక్తులు తన అనుచరులే ఉండాలని కూడా అంటున్నారు అనమాట. వీటన్నిటితో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరో కోరిక కూడా కోరారనమాట. తనపైన తన అనుచరుల పైన వేసిన శాంక్షన్స్ అన్ని కూడా అమెరికా ఇతర దేశాలు వేసిన శాంక్షన్స్ ఎత్తేయాలని కూడా కోరారనమాట. అండ్ పొలిటికల్ కంట్రోల్ రాజకీయపరమైన కంట్రోల్ కావాలంటే వెనిజులా పైన వదులుకుంటాను కానీ వెనిజులా ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన తాను కంట్రోల్ వదులుకోనని చెప్పి కూడా నికోలస్ మదురో స్పష్టం చేశారనమాట. అయితే నికోలస్ మదురో మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య అంటే అమెరికా అధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడి మధ్య ఒక డీల్ కుదుర్చాలని చెప్పి బ్రెజిల్, ఖతార్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ట్రై చేశాయి. అయితే ఈ డీల్ ఫెయిల్ అయిపోవడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరింత ఆగ్రహంతో ఉన్నారనమాట. వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయొచ్చు అన్న డౌట్స్ కూడా వెలువడుతున్నాయి. ఈ రోజు పార్లమెంట్ లో మన వందే మాత్రం నేషనల్ సాంగ్ గురించి చర్చ జరుగుతోంది. యాక్చువల్లీ 1937లో వందే మాత్రంలోంచి 2 స్టాంజాస్ 2 ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ తొలగించడం జరిగిందనమాట. ఆ పారాగ్రాఫ్స్ లో హిందూ గాడెసెస్ హిందూ దేవతలైన సరస్వతి మాత, దుర్గామాతతో దేశాన్ని మాతలతో కంపేర్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పారాగ్రాఫ్స్ ఎందుకు డిలీట్ చేశారు, చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ పారాగ్రాఫ్స్ అతి ముఖ్యమైనవి కదా అని చెప్పి ఈ చర్చలో డిస్కషన్కి వస్తోంది. వందే మాత్రం మన నేషనల్ సాంగ్ రాసి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తయింది. వందే మాత్రం మన నేషనల్ సాంగ్ అది కేవలం జాతీయ గేయం మాత్రమే కాదు, అది 140 కోట్ల భారతీయుల ఎమోషన్. వందే మాత్రం పేరేనంగానే, వందే మాత్రం సౌండ్ రాగానే మన మనసులు కదులుతాయి, స్వేచ్ఛా వాయువులు మనకు గుర్తొస్తాయి. వందే మాత్రం అనగానే మన మదర్ ల్యాండ్ గుర్తొస్తాయి, మన భారత మాత గుర్తొస్తాయి. ఇటువంటి వందే మాత్రానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా నవంబర్ 7వ తారీఖున 1875లో వందే మాత్రం మొట్టమొదటిసారి పబ్లిష్ అయిందనమాట. వందే మాత్ర రచయిత మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ. ఈయన యొక్క లిటరీ జనరల్ బంగదర్శన్ లో నవంబర్ 7వ తారీఖున 1875లో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన నావెల్, బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన నావెల్ ఏదైతే ఉందో ఆనంద్ మఠ్, దానిలో పబ్లిష్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే గనక వందే మాత్రం గీతానికి, ఈ జాతీయ గేయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కట్టారనమాట. వందే మాత్రం అనేది మన జాతిలో అంకితం అయిపోయింది. అంతేకాదు భారతదేశం యొక్క నాగరికత, సాంస్కృతిక, రాజకీయ భావజాలాల్లో వందే మాత్రం అనేది అణువణువుడా మమేకం అయిపోయింది. అంతేకాదు వందే మాత్రం అనేది దేశం యొక్క ఐక్యత, సమగ్రత అండ్ భారతీయత. వందే మాత్రం అంటే భారతమాత మన తల్లి అని చెప్పే విధంగా మన మదర్ ల్యాండ్ కి అంటే మన కన్న భూమికి మనం దాసోహం అంటున్నాం అని అర్థం అనమాట. వందే మాత్రం అంటే తల్లి నీకు వందనం, నీ ముందు నేను తల వంచుతున్నాను అని అర్థం అనమాట. వందే మాత్రం సాంగ్ పబ్లిష్ అయ్యి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వందే మాత్రం గురించి తిరిగి మళ్ళా ప్రస్తావన 16 ఏప్రిల్ 1907లో జరిగింది. అంటే ఫస్ట్ టైం 1875 తర్వాత 1907లో అనమాట. 1907లో అప్పట్లో చాలా ఫేమస్ ఇంగ్లీష్ డైలీ ఉండేది. దాన్ని బిపిన్ చంద్రపాల్ స్టార్ట్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేసి దానిలో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అరవిందో ఘోష్. 16 ఏప్రిల్ 1907 16 ఏప్రిల్ 1907లో వందే మాత్రం ఈ ఇంగ్లీష్ డైలీలో తన ఆర్టికల్ రాస్తూ సరిగ్గా 32 సంవత్సరాల క్రితం మనం చూస్తే గనక వందే మాత్రం దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారని చెప్పి ఆయన 1907లో అరవింద ఘోష్ గారు ప్రస్తావించారనమాట. అంటే కరెక్ట్ గా 1907 నుంచి మనం బ్యాక్ వెళ్తే గనక 1885 32 ఇయర్స్ క్రితం అని చెప్పి దానిలో కూడా దీన్ని
కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా వాడుతుంటారు అనమాట. అంటే 1885 నవంబర్ 7th రోజు వందే మాత్రం రాశారని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే స్వదేశీ మూవ్మెంట్, ముఖ్యంగా బెంగాల్ పార్టిషన్ ఉద్యమం అప్పుడు వందే మాత్రం అనేది ప్రతి ఇంటా పాడారు. వందే మాత్రం అనేది స్వదేశీ ఉద్యమానికి ఒక థీమ్ సాంగ్ అయిందనమాట. ఆ తర్వాత అనేక మార్లు మనం చూస్తే బంగదర్శన్ ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారి మ్యాగజైన్ ఉందో దానిలో ఒక సిరీస్ లాగా ఆనంద్ మఠ్ నవల్ రాశారనమాట. ఆ సిరీస్ లో భాగంగా వందే మాత్రం అనే పదం చాలా సార్లు రాశారు, ఆ పాటను కూడా రాశారనమాట. మనం గనక బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద్ మఠ్ నావల్ యొక్క థీమ్ గనక చూస్తే గనక దానిలో సన్యాసిన్స్ ఉంటారు. దేశం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో త్యాగం చేస్తారు, దేశాన్నే ప్రేమిస్తా ఉంటారు. దేశం అంటే పేట్రియాటిజమే ఒక రిలీజియన్ గా చూస్తారనమాట. దానిలో ఈ సన్యాసిన్స్ ఎవరైతే సంతనాసి ఉంటారో వాళ్ళు వందే మాత్రం పాడుతూ ఉంటారనమాట. వందే మాత్రమే వాళ్ళ రిలీజియస్ ప్రేయర్ అన్నమాట. సో ఆ విధంగా ఆనంద్ మఠ్ నవల్ ద్వారా వందే మాత్రం చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం ఇంకా పాపులర్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే 1907లో మేడం బికాజీ కామా ఎక్కడైతే స్టడ్గార్డ్ బెర్లిన్ లో త్రివర్ణ పతాకం ఎగరేశారో ఆ పతాకం మీద కూడా వందే మాత్రం అనే మాట రాసిందనమాట. సో వందే మాత్రం మనకి థీమ్ సాంగ్ అయింది, వందే మాత్రం మన గుండె చప్పుడైంది. వందే మాత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే, అది కూడా మనం గమనించాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మన స్వతంత్ర ఉద్యమంలో వందే మాత్రం అనేది మనం ఎప్పుడూ పాడుతూ వచ్చాం. అంతేకాదు వందే మాత్రం అనేక మార్లు పాడినందుకు, వందే మాత్రం స్లోగన్ అనేక మార్లు ఉచ్చరించినందుకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 20th May 1906 1906లో మే 20వ తారీఖున బరిసాలి ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పట్లో వందే మాత్రం ప్రొసెషన్ అనేది జరిగిందనమాట. దానిలో వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. హిందూస్ ముస్లింస్ అందరూ కలిసి వందే మాత్రం పాడుకుంటూ వందే మాత్రం ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. దాంతో పాటు ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం అని చెప్పి ఇంగ్లీష్ డైలీ కూడా స్టార్ట్ చేశారు. ఈ వందే మాత్రం థీమ్ దాని వెనకాల ఉన్న ఎమోషన్ తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్ విధించేవాళ్ళు, పోలీసుల్ని కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళపైన ₹5 ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాత్రం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు. అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలక్ గారు అరెస్ట్ అయ్యారో ఆయన్ని మాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాత్రం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకటా రెండా వందే మాత్రం సంబంధించిన గాథలు కథలు ఎన్నో. వందే మాత్రానికి సంబంధించి 150 సంవత్సరాల వందే మాత్రం పుట్టి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం పబ్లిష్ అయ్యి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం ఈ 150 సంవత్సరాలే కాదు మరొక 150 సంవత్సరాలు వర్ధిల్లాలని, వందే మాత్రం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం. మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దాదాపు 125 ప్రాజెక్ట్స్ లడాక్ నుంచి లాంచ్ చేశారు. మొట్టమొదటిసారిగా 5,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఒకటేసారి, అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ హిస్టరీలోనే ఇన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయడం ఇదే తొలిసారి అనమాట. ఈ ప్రాజెక్ట్స్ అన్ని 2 యూటీస్ లడాక్, జమ్మూ కాశ్మీర్ మరియు 7 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, మిజోరాం ఈ రాష్ట్రాలు అనమాట. మొత్తం బీఆర్ఓకి సంబంధించి 28 రోడ్లు, 93 బ్రిడ్జిలు, 4 మిస్లేనియస్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ప్రత్యేకంగా వ్యూహాత్మకమైన లడాక్ లోని షోక్ టనెల్ ని జాతికి అంకితం చేశారు. ఆ టనెల్ కి కనెక్టివిటీగా రోడ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ద్వారా. దాంతో పాటు ఎల్ఓసి పాకిస్తాన్ కి సంబంధించిన మన బార్డర్ ఏరియాస్, ఎల్ఏసి చైనాకి సంబంధించిన బార్డర్ ఏరియాస్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా బార్డర్ ఏరియా డెవలప్మెంట్ లో రిమోట్ విలేజెస్, భారతదేశంలో రిమోట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టూరిజం కావచ్చు, ఎంప్లాయ్మెంట్, లోకల్ ఎకానమీస్ ఇవన్నీ డెవలప్ అయ్యే విధంగా ఈ కనెక్టివిటీ స్టార్ట్ అవుతుంది అనమాట. దాంతోపాటు విపత్తు నిర్వహణ, ఏదైతే అవలాంచెస్ కావచ్చు, హెవీ రెయిన్ఫాల్ కావచ్చు, క్లౌడ్ బర్స్ట్ కావచ్చు, ముఖ్యంగా సిక్కిం ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఇలాంటి ప్రాంతాల్లో కూడా డిజాస్టర్ రిలీఫ్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి రోడ్ కనెక్టివిటీ, బ్రిడ్జ్ కనెక్టివిటీ చాలా అవసరం కాబట్టి దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దాంతోపాటు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, ఏదైతే కొత్త బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దానిలో క్లాస్ 70 మాడ్యులర్ బ్రిడ్జెస్ అండ్ ముఖ్యంగా ప్రాపర్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్తో ఈ బ్రిడ్జెస్ కడుతున్నారనమాట. దీంతో పాటు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ స్పెండింగ్ కూడా బాగా పెంచేశారనమాట. వీటన్నిటిలో భాగంగా ఏవైతే డిఫికల్ట్ టెరైన్స్ ఉన్నాయో, అంటే హై ఆల్టిట్యూడ్ కావచ్చు, డెజర్ట్ ఏరియాస్ కావచ్చు, స్నో బౌండ్ ఏరియాస్ కావచ్చు, ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ కావచ్చు, ఫారెస్ట్ ఏరియాస్ కావచ్చు, వాటిలో కూడా
కనెక్టివిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారనమాట. ముఖ్యంగా ఏదైతే స్ట్రాటజిక్ లొకేషన్స్ ప్లేసెస్ ఉంటాయో, బార్డర్ కనెక్టివిటీ ఉంటుందో వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారనమాట. పూర్తి స్థాయిలో మన BRO బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, రిమోట్ విలేజెస్ కనెక్టివిటీ, బార్డర్ దగ్గర ఉన్న రూరల్ ఏరియాస్ కనెక్టివిటీ కూడా దీనిలో ఫోకస్ చేస్తున్నారు. ముస్లిం పర్సనల్ లాకి సంబంధించిన తలాక్ ఈ హసన్ అనే విడాకుల పద్ధతిపై సుప్రీంకోర్టు రీసెంట్ గా ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. అనేక విధాలుగా ముస్లిమ్స్ లో విడాకులు తీసుకోవచ్చు. ముఖ్యంగా పురుషులు స్త్రీలకు ఇచ్చే విడాకుల పద్ధతిని తలాక్ ఈ హసన్ అంటారు. రకరకాల తలాక్స్ ఉన్నాయి. అయితే ఈ తలాక్ ఈ హసన్ అనే పద్ధతిలో 3 మాసాల పాటు, మాసానికి ఒకసారి, నెలకొకసారి, అంటే ఒక్కొక్క మెన్స్ట్రువల్ సైకిల్ అని లెక్క అనమాట, నెలకొకసారి 3 సార్లు, అంటే 3 సార్లు 3 కాన్సిక్యూటివ్ మంత్స్ కనుక భర్త తలాక్ ఈ హసన్ చెప్తే ఆ పెళ్లి రద్దయినట్లు లెక్క అనమాట. అయితే దీనిలో 3 సార్లు భర్త చెప్పాలి. అది కూడా 3 డిఫరెంట్ మంత్స్లో, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. ఈ 3 కాన్సిక్యూటివ్ మంత్స్ అనేది ఎందుకు పెట్టారంటే ఈ 3 నెలల గ్యాప్లో మళ్ళా భార్య భర్త కలిసి జీవించే అవకాశం ఉంటుంది, కోహాబిటేషన్కి ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాడి మనసు మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి 3 కాన్సిక్యూటివ్ మంత్స్, నెలకు ఒకసారి భర్త కనుక తలాక్ చెప్తే దాన్ని తలాక్ ఈ హసన్ అంటారనమాట. అయితే దీనివల్ల ముస్లిం మహిళలకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రీసెంట్గా ఈ తలాక్ ఈ హసన్ అనేది వార్తలో రావడానికి కారణం ఒక లాయర్ ద్వారానో లేదా ఇంకెవరైనా ఆథరైజ్డ్ పర్సన్ ద్వారానో భర్త భార్య కనుక ఈ తలాక్ ఈ హసన్ సంబంధించిన నోటీస్ పంపిస్తే, నేను నీకు తలాక్ చెప్తున్నానని 3 దఫాలుగా 3 మాసాల పాటు కంటిన్యూస్గా పంపిస్తుంటే ఆ పెళ్లి రద్దయినట్లు లెక్క అనమాట ముస్లిం లా ప్రకారం. దీనికి సంబంధించి హీనా అనే ఒక జర్నలిస్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తనకి పాస్పోర్ట్ విషయంలో కానీ, తన పిల్లలకి స్కూల్ అడ్మిషన్ విషయంలో కానీ, తన డైవర్స్ని ప్రూవ్ చేసుకోవాలంటే తన దగ్గర ఏ డాక్యుమెంట్ లేదు. అంతేకాదు భర్త కేవలం నోటీసులు పంపించినంత మాత్రం లాయర్తో నేను స్వీకరించినంత మాత్రాన ఆ పెళ్లి రద్దయిపోయినట్ల, అది ఎక్కడ న్యాయం అని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తుందన్నమాట. దీనిపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ మేము ఇస్లామిక్ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయట్లేదు, కానీ ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఏ సివిలైజ్ సొసైటీ అయినా ఈ విధమైన విడాకులు యాక్సెప్ట్ చేస్తా, పెళ్లికి విలువ ఇంతేనా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అంతేకాదు ఇస్లామిక్ పద్ధతిలో వివాహ రద్దు, ఈ తలాక్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి స్థాయి నోట్స్ సబ్మిట్ చేయాలని కూడా చెప్పింది. అంతేకాదు దీనికి సంబంధించి 5 జడ్జెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్, 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనానికి ఈ తలాక్ ఈ హసన్ ఇది ఎంతవరకు న్యాయం, దీని మీద రివ్యూ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మనందరికి తెలుసు, సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 2017లో తలాక్ ఈ బిద్దత్, ఏదైతే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఉందో, అంటే అప్పటికప్పుడు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో భర్త భార్యకి తలాక్ 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 అని 3 టైమ్స్ చెప్పేస్తే విడాకులు అయ్యే పద్ధతిని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి షాయరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. దానికి సంబంధించి చట్టం కూడా తీసుకొచ్చిందనమాట, సీరియస్ పనిష్మెంట్స్ ఇస్తూ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ ఆర్ తలాక్ ఈ బిద్దత్ని. ఇప్పుడు తలాక్ ఈ హసన్ ఏదైతే భర్త భార్యకు నెలకు ఒకసారి 3 నెలల పాటు కంటిన్యూస్గా తలాక్ 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 అని చెప్పి చెప్తారో దానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ భర్త తాను స్వయంగా చెప్పకుండా భార్యకి ఎవరి ద్వారానో లేదా లాయర్ ద్వారానో నోటీస్ ఇస్తే అది ఎంతవరకు రైట్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిందనమాట. దీనికి సంబంధించి లార్జర్ బెంచ్ చర్చించాలని, లార్జర్ బెంచ్ దీన్ని రివ్యూ చేయాలని, అదేవిధంగా దీని రాజ్యాంగ పద్ధతిని కూడా చూడాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చిందనమాట. అయితే ముస్లిం లా ప్రకారం కొంతమంది మహిళలే ఈ తలాక్ సిస్టమ్ మీద రాగలుగుతున్నారు. హీనా అనే జర్నలిస్ట్ ఇప్పుడు దీని మీద క్వశ్చన్ చేసింది. తలాక్ ఈ హసన్ ఒక జర్నలిస్టో ఒక డాక్టరో చెప్పగలుగుతున్నారు, కానీ చాలా మంది రూరల్ ముస్లిం ఉమెన్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ ముస్లిం ఉమెన్ కావచ్చు, వీళ్ళు కోర్టుల దాకా రాలేకపోతున్నారు. వాళ్ళ తరఫున కూడా మనం ఆలోచించాలని చెప్పి కోర్టు వ్యాఖ్యానించిందనమాట. ఈ తలాక్ ఈ హసన్ అనేది ఎంతవరకు వ్యాలిడ్, అదేవిధంగా సొసైటీ ఎట్ లార్జ్, ముస్లిం సమాజం మొత్తం కూడా ఇలాంటి తలాక్ సిస్టమ్ చాలా మంది మహిళలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి జడ్జిమెంట్స్ రావాలనే దాని మీద కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 మొదటి రోజు అద్భుతంగా ముగిసింది. దాదాపు 2.5 lakh crores 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఫస్ట్ డేనే ప్రామిస్ చేశారు. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అనేవి, దానికి సంబంధించిన ఇంటెంట్ కావచ్చు, ఎంఓయూస్ కావచ్చు, ఇవన్నీ కుదిరే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఒక రాష్ట్రానికి 2 days ఈవెంట్లోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది మహా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా గ్లోబల్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రీ హెడ్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా హైదరాబాద్కు వచ్చారు. 27 సెషన్స్ కీ సెక్టర్స్లో ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, స్టార్టప్స్లో 27 సెషన్స్ జరుగుతున్నాయి ఈ 2 రోజులు కలిపి.
ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ఇలా రకరకాల రిప్రజెంటేటివ్స్ భారతదేశానికి వచ్చారు హైదరాబాద్లోని ఈవెంట్ అటెండ్ కావడానికి. ముఖ్యంగా ఈవెంట్ టార్గెట్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2047, 2047 కల్లా తెలంగాణని $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ $3 ట్రిలియన్ ఎకానమీకి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ బూస్ట్ చేయాలి, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చర్చ జరుగుతుంది అనమాట. ముఖ్యంగా అనేక రంగాలు, హెల్త్ కేర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పెసిఫిక్గా విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఒక $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే దాదాపు 1 lakh crore ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ అనేది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ హిమ్సెల్ఫ్ అంటే ప్రత్యేకంగా 1 lakh crore, 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గ్రూప్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అనౌన్స్ చేశారనమాట. దాంతోపాటు నిన్న అంటే ఒకే ఒక్క రోజు ఫస్ట్ డేలోనే 35 MOUs కుదిరినాయి అనమాట. దాదాపు ఆ సపరేట్ MOUs అన్ని కలిపి కూడా 1.9 lakh crores అనుకోవచ్చు. టోటల్గా మనం చూస్తే 2.5 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్స్ MOUs అనేవి ఫస్ట్ డేనే కుదిరినాయి. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores వరకు అవ్వచ్చు అని అంటున్నారనమాట. ఈ సందర్భంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రకరకాల రాష్ట్రాలతో కాదు, భారతదేశంలోని రాష్ట్రాలతో కాదు మేము కంపారిజన్ చేసుకునేది ఇప్పుడు చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్ ఇలాంటి దేశాలతో కంపేర్ చేసుకున్నాం. ముఖ్యంగా ఫాస్ట్ పేస్ గ్రోత్, చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే మోడల్స్ మేము కంపేర్ చేసుకుంటున్నాం. చైనాలోని గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ మోడల్ని మేము టార్గెట్గా చేసుకున్నాం. అంటే చైనాలో ప్రావిన్సెస్ ఎలా డెవలప్ అవుతుంది, ముఖ్యంగా గ్యూయాంగ్డాంగ్ ప్రావిన్స్ ఏ స్థాయిలో డెవలప్ అయిందో ఆ మోడల్ని మేము టేక్ ఓవర్ చేసేసి దాదాపు తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో $3 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చే ఆ మూలాలను మేము బలపరుస్తున్నాం అని చెప్పి ముఖ్యంగా ఇన్నోవేషన్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఒక స్పాన్ సిటీ లాగా ఎలాంటి ట్రబుల్స్ వచ్చినా, ఎలాంటి వర్షపాతం వచ్చినా సరే సిటీ స్ట్రాంగ్గా ఉండేలాగా కూడా సిటీస్ డెవలప్ అయ్యే విధంగా తెలంగాణ ముందుకెళ్తుందని మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా 2047 కల్లా $3 ట్రిలియన్, అదే 2033 లోపే అంటే $1 ట్రిలియన్. 2047 అనేది ఇంకా 22 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ముందు 2033కి $1 ట్రిలియన్, అదేవిధంగా 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తుంది అనమాట. ముఖ్యంగా మొట్టమొదటి రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో కొన్ని సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది. డీప్ టెక్నాలజీ కావచ్చు, ఫ్యూచర్ సిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ, పవర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కోర్ ఇండస్ట్రీస్ వీటిలో బాగా పెట్టుబడులు కనిపిస్తున్నాయి. అంతేకాదు మనం చూస్తే కనుక అతిరథ్ హోల్డింగ్స్ వాళ్ళు తెలంగాణలో 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారంట. వంతార గ్రూప్, రిలయన్స్ గ్రూప్ వాళ్ళు తెలంగాణలో వరల్డ్ క్లాస్ కన్జర్వేషన్ అండ్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నారు. అదేవిధంగా సూపర్ క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాంతోపాటు మనం చూస్తే సల్మాన్ ఖాన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు క్రియేటివ్ ఎకానమీ మెగా ప్రాజెక్ట్ కూడా దాదాపు 10,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. దాంతోపాటు అపోలో హాస్పిటల్స్ కావచ్చు, యూనివర్సిటీ ఆఫ్ లండన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయనున్నారనమాట. ఇంత భారీ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే దిశగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముందుకెళ్తుంది. రెండో రోజు కూడా కలిపితే దాదాపు 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది తెలంగాణలో ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కావచ్చు, టాప్ క్లాస్ యూనివర్సిటీస్ కావచ్చు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ కావచ్చు, అన్నిటికి కలిపి వన్ స్టాప్ సొల్యూషన్, అన్నిటికి కలిపి వన్ స్టాప్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. హమాస్ను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించమని చెప్పి ఇజ్రాయెల్ భారతదేశాన్ని కోరింది. హమాస్కు పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ సంస్థ లష్కర్ తైబాకు దగ్గర సంబంధాలున్నాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఒకవేళ కనుక భారతదేశం హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కనుక గుర్తిస్తే కనుక మిగతా దేశాలు కూడా నేపాల్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్ ఈ దేశాలు కూడా దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించి బ్యాన్ చేస్తాయని చెప్పి, అంతేకాకుండా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ మరియు డిప్లొమాటిక్ మెసేజ్ ప్రపంచానికి అందుద్దని చెప్పి కూడా ఇజ్రాయెల్ భారతదేశానికి చెప్తుందన్నమాట. హమాస్ ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తిస్తే దానికి సంబంధించిన ఫండింగ్ కానీ యాక్టివిటీస్ కానీ ఈ దేశాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆగిపోతాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ చెప్తుంది. భారతదేశం కనుక గుర్తిస్తే మిగతా దేశాలు కూడా అదే అడుగు వేస్తాయని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇండియా ఇప్పటి వరకు కూడా హమాస్ని ఒక టెర్రర్ అవుట్ఫిట్గా గుర్తించలేదన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, కెనడా ఇలా రకరకాల దేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలా డెవలప్డ్ కంట్రీస్ కూడా
హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాయి. భారతదేశం కూడా హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాలని చెప్పి ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది. అయితే హమాస్ మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో హమాస్ బాగా చితికిపోయింది. ఇప్పుడు మళ్ళా హమాస్ గాజాలో రీబిల్డ్ చేసుకోవడానికి, పునరుజ్జీవనం కావడానికి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు అంతర్జాతీయంగా రకరకాల ప్రాక్సీస్ ద్వారా, అంటే అంతర్జాతీయంగా రకరకాల అవుట్ఫిట్స్ ద్వారా హమాస్ తన ఆపరేషన్స్ చేస్తుందని కూడా ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. అంతేకాదు భారతదేశం UNRWA, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్, దీనికి ఏదైతే ఇండియా హ్యూమానిటేరియన్ ఫండింగ్ ఇస్తుందో అది కూడా ఆపేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ కోరుతుంది అనమాట. మనం చూస్తే కనుక ఇండియా మొదటి నుంచి కూడా 2 నేషన్ థియరీ, ఇజ్రాయెల్కి సంబంధించి పాలస్తీనాకి సంబంధించి 2 నేషన్ సొల్యూషన్ని ఇండియా ఎప్పుడు కోరుకుంటుంది. అంతేకాదు దీనికి సంబంధించి శాంతియుతంగా చర్చలు జరగాలని కూడా ఇండియా భావిస్తుంది అనమాట. ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించిన అంశాల్లో ఇండియా డీహైఫనేషన్ పాలసీ ఫాలో అవుతుంది. అంటే వాళ్ళిద్దరికి సంబంధించిన అంశంలో ఇండియా ఆ అంశంతో ఇండియా యొక్క రిలేషన్స్ ఇజ్రాయెల్తో ముడిపెట్టకుండా ఇజ్రాయెల్తో ప్రత్యేకమైన సంబంధాలు ఇండియా కలిగి ఉందన్నమాట. ఈ సందర్భంలో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఇరాన్ మొదటి నుంచి హమాస్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందన్నమాట. అయితే భారతదేశం మాత్రం ఒక శాంతి కాముక దేశంగా ఒక పక్క ఇజ్రాయెల్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, మరో పక్క హ్యూమానిటేరియన్ ఇష్యూస్, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఒక ప్రాపర్ డిప్లొమాటిక్ రోల్ ప్లే చేయాలని చెప్పి కూడా అనేక వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే ఇండియా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా విషయంలో చాలా ఆచితూచి చాలా బ్యాలెన్స్ స్టెప్స్ వేయాలి. ముఖ్యంగా అక్కడ మన డయాస్పోరా కావచ్చు, ట్రేడ్ కారిడార్స్ కావచ్చు, మన ఆయిల్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ అక్కడ ముడిపడి ఉన్నాయి. కాబట్టి వెస్ట్ ఏషియా విషయంలో ఇండియా స్టెప్స్ తీసుకునే ముందు చాలా బ్యాలెన్స్డ్గా, చాలా డిప్లొమాటిక్గా, ముఖ్యంగా పీస్ అనే దానికి ప్రయారిటీ ఇస్తూ, సత్సంబంధాలకు ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తుందన్నమాట. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పైన అనేక ఆరోపణలు చేస్తుంది. ఇరాన్ హమాస్ సపోర్ట్ చేస్తుంది, హమాస్ లష్కర్ తోయిబా కలిసి ఉంటున్నాయి. అంతేకాదు ఇరాన్ ఇప్పుడు ఆఫ్రికా దేశమైన సూడాన్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తుంది. రెడ్ సీలో పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. రెడ్ సీలో ఈ మధ్య కాలంలో హౌతీస్ ప్రాబ్లం తగ్గింది. దాంతో ఇప్పుడు ఇరాన్ సూడాన్ సపోర్ట్గా వచ్చి సూడాన్తో ఫ్రెండ్షిప్ చేసి ఆఫ్రికాలో కూడా ముందడిగేస్తుంది. రెడ్ సీలో కూడా పెత్తనం చేయడానికి ఇరాన్ ట్రై చేస్తుందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది అనమాట. మనం ప్రతి సంవత్సరం అద్భుతంగా సెలబ్రేట్ చేసుకునే దీపావళి పండక్కి యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. మనందరికి తెలుసు, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏదైతే టాంజిబుల్ కాదో, మనం సెన్సెస్తో టచ్ చేస్తుంటాం లేదా టేస్ట్ చేస్తుంటాం, వీటన్నిటిని టాంజిబుల్ అంటారు. ఉదాహరణకి తాజ్మహల్ ఉందనుకోండి, అది టాంజిబుల్ అనమాట. లేదా మహాబలిపురంలో టెంపుల్స్ ఉన్నాయి అనుకోండి, అవి టాంజిబుల్. కానీ ఇంటాంజిబుల్ అంటే ఏదైతే మనం ఫీల్ అవుతాం, ఎక్స్పీరియన్స్ అవుతాం, మన మెమొరీలో ఉంటుంది లేదా మన యొక్క ధర్మంలో ఉంటుంది, ఇవన్నీ ఇంటాంజిబుల్ అనమాట. దాన్ని ఫీల్ అవుతాం కానీ టచ్ చేయలేం లేదా టేస్ట్ చేయలేం, మన సెన్సెస్తో దాన్ని టచ్ చేయలేమన్నమాట. దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారు. ఇప్పటికి భారతదేశంలో దీపావళితో కలిపి 16 ఎలిమెంట్స్ ఉన్నాయి విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్. రీసెంట్గా ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఢిల్లీలో 20వ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ సెషన్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో రికగ్నైజ్ చేస్తూ ఉంటుందో ఆ సెషన్ జరుగుతుందన్నమాట. దానిలో 194 సభ్య దేశాల సభ్యులు కూడా వచ్చారు, వాళ్ళ డెలిగేట్స్ అందరూ వచ్చారనమాట. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, లేదా దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇంటాంజిబుల్ హెరిటేజ్ని గుర్తించేందుకు ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చారనమాట. సో ఏదైతే హ్యూమానిటీ అంటే మొత్తం మానవాళికి ఇంపార్టెంటో, ఏదైతే వాళ్ళ కల్చరల్ హెరిటేజో దాన్ని వాళ్ళు ఎప్పటికీ మెమొరీలో ఉంచుకోవాలనుకుని ప్రిజర్వ్ చేసుకోవాలనుకుంటారో దాన్నే ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారనమాట. ఇంటాంజిబుల్ హెరిటేజ్ అనేది ఆ సివిలైజేషన్కి చాలా ఇంపార్టెంట్ అని అర్థం, మానవాళికి చాలా ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. మనం దీపావళి పండుగ అనేది మన కల్చరల్ ఇథోస్ కానీ మన యొక్క సివిలైజేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. దీపావళి అనేది కేవలం యాన్యువల్ ఫెస్టివల్ మాత్రమే కాదు, మన ఎమోషన్ కూడా అది. దాంతోపాటు మన కల్చర్తో ముడిపడి ఉంది. మనం దేశం మొత్తం అనేక నగరాలు పట్టణాల్లో దియాలు వెలిగిస్తాం, చాలా జాయ్ఫుల్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేకాదు దీపావళికి ఎమోషనల్ కల్చరల్ సిగ్నిఫికెన్సే కాదు, ఎకనమిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉందన్నమాట. ఆ రోజు గిఫ్ట్లు ఇచ్చుకుంటాం, జ్యువెలరీ దగ్గర నుంచి పాటరీ వరకు చాలా వాటికి ఎకనమిక్ బ్రాండింగ్ ఉంటుందన్నమాట. దాంతోపాటు రీసెంట్గా గ్రీన్ క్రాకర్స్ అని చెప్పి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లింక్ చేసి మరి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాం. సో దీపావళి అనేది మన సోల్, మన బాడీ, మన మైండ్తో అలా ఇంటిగ్రేట్ అయిపోయిందనమాట. దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారు కూడా దీపావళి పండుగ అనేది మన యొక్క కల్చర్తో ఇంటిగ్రేట్ అయిపోయింది, లింక్ అయిపోయింది. దీపావళి అనేది మన నాగరికతతో ముడిపడింది కాబట్టి దీపావళికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో లిస్ట్ దొరకడం అనేది
అభినందనీయం అని చెప్పి మోడీ గారు కూడా చెప్పారు. భారతదేశానికి సంబంధించి మనం చూస్తే కనుక దీపావళికి ముందు గర్బా డ్యాన్స్, గుజరాత్కి చెందిన గర్బా డ్యాన్స్, అదేవిధంగా కోల్కతా దుర్గా పూజ, కుంభమేళా, యోగా, నవరోజ్ ఫెస్టివల్, దాంతోపాటు పంజాబ్కి చెందిన హ్యాండీక్రాఫ్ట్స్, ఆ చేతాళం అనమాట, హ్యాండీక్రాఫ్ట్ అని కదా అక్కడ చేతాళం, హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, అదేవిధంగా మణిపూర్కి చెందిన సంకీర్తనాస్ కావచ్చు, లడాఖ్కి చెందిన బుద్ధిస్ట్ చాంటింగ్స్ కావచ్చు, కేరళకు సంబంధించిన రిచువల్ థియేటర్ డాన్స్ డ్రామా ముడియట్టు కావచ్చు, రాజస్థాన్కి చెందిన ఫోక్ సాంగ్ ట్రెడిషన్ కల్బెలియా కావచ్చు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశాకు చెందిన చౌ డాన్స్ కావచ్చు, దాంతోపాటు రమ్మన్ రిలీజియస్ ఫెస్టివల్ మరియు రిచువల్ థియేటర్ కావచ్చు, ఉత్తరాఖండ్లో చాలా పాపులర్ అనమాట. తర్వాత రామ్లీలా ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రామాయణ, అదేవిధంగా ట్రెడిషనల్ వేదిక్ చాంటింగ్స్ కావచ్చు, దాంతోపాటు కుడియట్టు సాంస్క్రిట్ థియేటర్ కేరళ కావచ్చు. వీటన్నిటి కూడా యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో ఇప్పటి వరకు చోటు దొరికింది. మొత్తం 16 ఎలిమెంట్స్కి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరికింది. ముఖ్యంగా దీపావళికి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు దొరకడం అనేది భారతీయుల యొక్క సంబరం కావచ్చు. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న రైస్ మీద డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు టారిఫ్లు విధించనుందా, అదనంగా పన్నులు విధించనుందా, దీనికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా రైతాంగం గురించి, అక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే అంశాల గురించి, అదేవిధంగా అమెరికాకు సంబంధించిన ఇంపార్టెంట్ సెక్రటరీస్ ఎవరైతే అగ్రికల్చర్ సెక్రటరీ ఉన్నారో ఆయన, తర్వాత ట్రెజరీ సెక్రటరీ ఉన్నారో ఆయన, వీళ్ళందరూ కలిసి అక్కడ ఫార్మర్స్తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ ఇండియా పైన ఒక ఘాటైన వ్యాఖ్య చేశారనమాట. ఇండియా అమెరికాలో రైస్ డంప్ చేస్తుంది అని చెప్పి, ఈ డంపింగ్ ఆపాలంటే మనం డ్యూటీస్ వేయొచ్చా అని చెప్పి ఆయన సలహా కోరుతున్నారనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియా టోటల్ రైస్ ఎక్స్పోర్ట్స్లో, ఇండియా రైస్ ఎక్స్పోర్ట్స్ విదేశాలకు అమ్మే రైస్లో ఓన్లీ 3 to 4% మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మనకి డైవర్సిఫైడ్ రైస్ మార్కెట్ ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కావచ్చు, రకరకాల దేశాల్లో ఇండియన్ రైస్కి చాలా డిమాండ్ ఉంది, ముఖ్యంగా మన బాస్మతి రైస్ కూడా. రెండోది, ఇండియన్ బాస్మతి రైస్ యొక్క అరోమా కానీ ఫ్లేవర్ కానీ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా కొనుక్కుని తీరాల్సిందే. మూడోది, ఒకవేళ కనుక ఇండియన్ రైస్ మీద అమెరికా అదనపు పన్నులు వేసినా, అదనపు టారిఫ్లు వేసినా సరే ఆ భారం మొత్తం అమెరికన్ కన్జ్యూమర్కి వెళ్తుంది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇప్పుడు కన్జంప్షన్, రైస్ కన్జంప్షన్ పెరుగుతుంది, ఈ బిర్యానీ ఫ్లేవర్స్ కానీ రకరకాల ఫ్లేవర్స్ కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి ఆ భారం ఒకవేళ ఇండియా పైన అమెరికా ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా అదనపు టారిఫ్లు వేసినా అదంతా కూడా అమెరికన్ కన్జ్యూమర్స్కి వెళ్తుంది. దాంతోపాటు మన పైన పెద్దగా బలమైన భారం ఏం పడదు, ఎందుకంటే మనం మొత్తం రైస్ ఎక్స్పోర్ట్స్లో కేవలం 3% మాత్రమే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. అది కూడా మాక్సిమం మనం ఎక్స్పోర్ట్ చేసేది అమెరికాకి బాస్మతి రైస్ అనమాట. 2,74,000 టన్స్ బాస్మతి రైస్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కేవలం 61,000 టన్నులు నాన్ బాస్మతి రైస్ మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. రైస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియా ప్రపంచంలోనే రారాజు. ఆల్మోస్ట్ రైస్ ఎక్స్పోర్ట్స్లో ఇండియానే టాప్ అనమాట. సో అమెరికా ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చినా, ఎంత టారిఫ్లు వేసినా ఇండియాకి పెద్ద నష్టం ఏమి జరగదనమాట. మనం చూస్తే కనుక ఈ సంవత్సరం 2025లో దాదాపు $392 మిలియన్ వర్త్ రైస్ ఎక్స్పోర్ట్స్ మనం అమెరికాకి చేసాం అనమాట. మనం చూస్తే కనుక ఇండియన్ రైస్ మీద అమెరికా చాలా ఆధారపడింది. దాదాపు మోర్ దాన్ 1/4 అమెరికా బయట నుంచి కొనుక్కొచ్చుకునే, విదేశాల నుంచి కొనుక్కొచ్చిన రైస్లో భారతదేశం నుంచి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. దాదాపు 26% ఆఫ్ అమెరికన్ రైస్ ఇంపోర్ట్స్ ఇండియా నుంచి అనమాట. ఇప్పుడు ఇండియా పైన ఎక్కువ ట్యాక్స్లు ఇస్తే దాని భారం అమెరికా మీద పడుతుంది. అది కూడా మన దగ్గర నుంచి అమెరికా కొనుక్కునేది ప్రీమియం బాస్మతి రైస్ అనమాట. ఆ ప్రీమియం బాస్మతి రైస్ అనేది ఖచ్చితంగా అమెరికాకి కావాల్సిందే. ఈ బాస్మతి రైస్ మనకు తెలుసు, దానిలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా బిర్యానీ కానీ రకరకాల పాపులర్ కుజిన్స్ కానీ చేసుకోవడానికి బాస్మతి రైస్ చాలా ఉపయోగం. కాబట్టి అమెరికా రైస్ మీద ట్యాక్స్ వేస్తే దాని ప్రభావం అమెరికన్ కస్టమర్స్, కన్జ్యూమర్స్ మీద పడుతుంది అనమాట. కాబట్టి ఇండియాకి ఎటువంటి థ్రెట్ ఉండదని చెప్పి, అమెరికా రైస్ మీద ఎంత టారిఫ్స్ వేసినా ఇండియాకి పెద్ద భారం ఉండదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆల్రెడీ మనం చూసాం, గత కొన్ని మాసాల క్రితం అమెరికా భారతదేశం మీద అదనపు టారిఫ్లు వేస్తుంది. ముఖ్యంగా అమెరికా భారత్ మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరేంత వరకు కూడా ఈ టారిఫ్లు అమల్లో ఉంటాయని మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా రైస్ మీద అదనపు టారిఫ్ వేసినందువల్ల ఇండియాకి పెద్దగా నష్టం జరగదు, అమెరికాకి కూడా ఒరిగేదే ఉండదు. ఇంకా నష్టం ఏమంటే అమెరికాకి నష్టం. భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో గత వారంలో 3,000 ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది. అంతేకాదు, కేవలం ఒక ఎయిర్లైన్స్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ వల్ల, డిలేస్ వల్ల, పోస్ట్పోన్మెంట్స్ వల్ల, క్యాన్సిలేషన్స్ వల్ల మొత్తం భారతదేశంలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు, ప్రొటెస్టులు చేశారు, ధర్నాలు చేశారు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం స్టాఫింగ్ క్రంచా, లేకపోతే రీసెంట్గా ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్సా, ఇవన్నీ పక్కన పెడితే పైలట్ ఫెటీగ్, ఏదైతే పైలట్కి రెస్ట్ టైం ఉంటుందో, డ్యూటీ టైమింగ్స్ ఉంటాయో దానికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. దానివల్ల
ఈ ఎయిర్లైన్స్ అనేది పూర్తి స్థాయిలో ఈ క్రూ రోస్టర్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయింది. దానివల్లే ఫ్లైట్స్ అని డిలే అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి అంటున్నా సరే, మొత్తం దీనికి కారణం ఏంటంటే మొనోపోలీస్, డియోపోలిస్. ఏదైనా ఒక కంపెనీ, అది టెలికాం కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, ఏ రంగంలోనైనా మౌలిక వసతులు మనకి ఇచ్చేది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, ఈ రంగాల్లో ఏదైనా ఒక కంపెనీ కానీ 2-3 కంపెనీస్ కానీ వాళ్ళే గుత్తాధిపత్యం చలాయిస్తే, మొనోపోలిస్, డియోపోలిస్ చలాయిస్తే పరిస్థితి ఏంటి? మనం చూస్తే కనుక ఇండిగో డొమెస్టిక్ మార్కెట్లో, భారతదేశం యొక్క డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో దాదాపు 65%ని కమాండ్ చేస్తుంది. దాని ఫ్లీట్ 417 ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ 65% మార్కెట్ని ఇండిగో కమాండ్ చేస్తుంది. ఇంకా గమనిస్తే కనుక ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా అరౌండ్ 23-24%, మొత్తం కలిపి 92% ఇండిగో అండ్ ఎయిర్ ఇండియానే కమాండ్ చేస్తాయి అనమాట. దీన్నే 2 సంస్థలు మొత్తం ఒక సెక్టార్ని డిసైడ్ చేసే విధంగా తీసుకొస్తే దాన్నే డియోపోలీ అంటారు. బేసికల్గా భారతదేశాన్ని, మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ది డియోపోలీ వ్యవస్థ కాదు, కానీ అలా తయారైందనమాట. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ మోడర్న్ డేలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఇంపార్టెంట్. పెళ్ళిళ్ళు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, హాలిడే ప్లానింగ్ కావచ్చు, ఏదైనా సరే మనం సివిల్ ఏవియేషన్ అమ్ముకుంటాం, ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఫ్లైట్స్ని నమ్ముకుంటాం అనమాట. ఈ టైంలో సడన్గా మొత్తం ఈ సిస్టమ్కి ఒప్పుకోలితే ఎలా ఉంటుంది? మొత్తం ఒక ఎయిర్లైన్స్ పైన డిపెండ్ అయ్యి అన్ని చోట్ల జామ్ అయితే ఎలా ఉంటుంది? అన్ని పనులు అస్తవ్యస్తమైతే ఎలా ఉంటుంది? గందరగోళం అయితే ఎలా ఉంటుంది? అలానే జరిగిందనమాట. మనం 90% పైన మార్కెట్, మన డొమెస్టిక్ మార్కెట్ అనేది ఇండిగో, ఎయిర్ ఇండియా మొత్తం వాళ్ళే కమాండ్ చేయడం వల్ల, వాళ్ళే కంట్రోల్ చేయడం వల్ల చిన్న చిన్న ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ కావచ్చు, ఆకాశ కావచ్చు, ఇవి చాలా వల్నరబుల్ అయిపోయాయి. చాలా ఎయిర్లైన్స్ కూడా, జెట్ ఎయిర్వేస్, గోఫర్స్, స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఇవి చాలా వరకు నష్టాల పరిస్థితి అనమాట. చాలా క్లోజ్ కూడా అయిపోయాయి. అంటే అందరు కాంపిటీటర్స్ని పక్కన పెట్టేసి కేవలం 2 ఎయిర్లైన్సే ఇంత స్ట్రాంగ్ ఎలా అయిపోయాయి, 2 ఎయిర్లైన్సే ఇంత మార్కెట్లో దూసుకెలా పోతున్నాయి. ఇదే పెద్ద స్టోరీ అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యాక్చువల్లీ ఒక ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ అంత ఈజీ కాదు. అంటే కొత్తవి చేసేస్తే, కొత్త ఎయిర్లైన్స్ వచ్చేస్తే ఇదంతా సులభం అయిపోద్ది కదా, మనకి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి కదా అనుకుంటాం. లేదా కొత్త ఎయిర్లైన్స్ వస్తే కాంపిటీషన్ డైల్యూట్ అయిపోద్ది, అందరికీ ఫెయిర్ ప్లే ఉంటుంది అనుకుంటాం, కానీ తప్పు. కొత్త ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఎయిర్లైన్స్ పెట్టాలంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా సరే మొత్తం కొత్త ఎయిర్లైన్స్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలన్నమాట. సో మార్కెట్ షేర్ని అంతగా పొందాలన్నా అంత ఈజీ కాదు. దాంతోపాటు లో కాస్ట్కి ఇవ్వాలన్నా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇండిగో అనుకోండి, ఇండిగో చాలా తెలివిగా తక్కువ ప్రైజెస్ పెట్టి, తక్కువ ఫ్లైట్స్ పెట్టి, తక్కువ స్టాఫ్ని పెట్టి ఎక్కువ ఎఫిషియెంట్గా వాడుతుంది కాబట్టి ఇండిగో లాభాలు ఉంది. కానీ అన్ని ఎయిర్లైన్స్ లాభాలు ఉండగలవా? అన్ని ఎయిర్లైన్స్ అన్ని రూట్స్కు కనెక్ట్ కాగలవా? అన్ని ఎయిర్లైన్స్ ఆన్ టైం ఫ్లైట్ ల్యాండింగ్ చేయగలవా? మనం చూస్తే కనుక 91% ఇండిగో ఫ్లైట్స్ ఆన్ టైం ల్యాండ్ అవుతాయి. అంత అక్యురేట్గా ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ ఎఫిషియెంట్గా, తక్కువ ఫ్లీట్ ఉన్న ఎక్కువ సర్వీసెస్ అందివ్వగలవు అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే ఇండిగో మోనోపోలీ, కొన్ని రూట్స్లో అయితే ఇండిగో మోనోపోలీ, ఎయిర్ ఇండియా వెళ్ళలేని రూట్స్లో కూడా ఇండిగో వెళ్తుంది అనమాట. అటువంటి మోనోపోలీ, రోబస్ట్ కాంపిటీషన్ అనేది ఇండిగో వేస్తుంది. అయితే కొత్త ఎయిర్లైన్స్ వచ్చి ఎందుకు సర్వైవ్ అవ్వగలవు? రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ మార్కెట్ చూస్తే మనకి ఖచ్చితంగా 5 బిగ్ ఎయిర్వేస్ ఇక్కడ రన్ అవ్వాలని. అయితే అంత ఈజీ అది, ఎందుకంటే ట్యాక్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రూట్స్ అనేవి లూక్రేటివ్ ఉండవు. కొన్ని రూట్స్కి నష్టం వచ్చినా ఫ్లైట్ రన్ చేయగలగాలి, ఫ్లైట్ సర్వీస్ రన్ చేయగలగాలి. దాంతోపాటు ఫియర్స్ కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్, లో ప్రైజెస్, ఒక్కోసారి ఫ్లైట్ సర్వీస్ ఖర్చు కన్నా కూడా తక్కువ ప్రైస్కి టికెట్ ఇవ్వాల్సి వస్తాయి. ఇవన్నీ చేయగలవా? దీనివల్లే కదా కింగ్ ఫిషర్ కానీ, జెట్ ఎయిర్వేస్ కానీ, గో ఫస్ట్ కానీ ఇవన్నీ మూతపడ్డాయి. అందువల్లే కదా మోనోపోలీస్, డియోపోలీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తే భారతదేశంలో పోయిన సంవత్సరం కేవలం 2024లో 174 మిలియన్ ప్యాసింజర్స్, దాదాపు 17.5 కోట్ల మంది ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ చేశారు. ఇండియాలో కానీ, ఇండియా నుంచి అవుట్ సైడ్ కానీ ఇండియన్స్ దాదాపు 17 కోట్ల మంది ఎయిర్ ట్రావెల్ చేశారనమాట. ప్రతిరోజు ఇండిగో దాదాపు 3,80,000 మంది ప్యాసింజర్స్ని క్యాటర్ చేస్తుంది. ఇంత పెద్ద జెయింట్, ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్ అనుకున్నాం. అంటే ఇంత పెద్దది ఎలా ఫెయిల్ అయ్యింది అనుకున్నాం, కానీ అది ఫెయిల్ అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం మోనోపోలీస్, జియోపోలీస్ అంటాం. అంటే మోనోపోలీ అంటే ఒకే సంస్థ, ఒకే ఆర్గనైజేషన్ మొత్తం మార్కెట్ని ఆక్యుపై చేస్తాయి. లేదా డియోపోలీ అంటే 2 సంస్థలు మార్కెట్ని డామినేట్ చేస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా దేశాల్లో, ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ సెక్టర్లో డియోపోలీస్ ఉన్నాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు. అదేవిధంగా చైనాలో కూడా స్టేట్ ఓన్డ్ క్యారియర్స్ 3 ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్ ఉన్నా సరే స్టేట్ ఓన్డ్ క్యారియర్స్ కూడా డామినేట్ చేస్తారు. ఇన్నున్నా అక్కడ ఇంత ఫెయిల్యూర్ జరగల. ఈ మధ్యకాలంలో సివిల్ ఏవియేషన్ రంగం చూసుకుంటే గత 3-4 ఏళ్ళుగా విపరీతంగా ర్యాపిడ్ స్పీడ్లో భారతదేశంలో డెవలప్ అవుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్గా పేరు వచ్చిందనమాట. ఈ టైంలో
ఇండిగో కంపెనీ యొక్క ఇంత పెద్ద ఫెయిల్యూర్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇండిగో వార్షిక రెవెన్యూ $9 బిలియన్, వార్షికంగా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ $807 మిలియన్ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక, అండ్ యావరేజ్ ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ 91.4%. ఇంత బెస్ట్ ఎయిర్లైన్స్ ఇలా ఎలా హ్యాండిల్ చేయలేకపోయింది? క్రూ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయింది? ఈ నైట్ డ్యూటీ రూల్స్కి సంబంధించి కానీ, లేదా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ సంబంధించి కానీ ఇండిగో కావాలనే ఇదంతా, అంటే ఇండిగో స్పెషల్ కన్సెషన్ తెచ్చుకుందామని కావాలని ఇదంతా చేసిందా? ఈ ప్రశ్న చాలా మంది మైండ్స్లో ఉంది. ఓ పక్క అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూనే మరో పక్క ఒక పెద్ద స్కీమే లాంచ్ చేసింది. అదే గోల్డ్ కార్డ్ వీసా ప్రోగ్రామ్ అన్నమాట. దీనిలో పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే కనుక గోల్డ్ కార్డ్ వీసా ఇస్తారు. ఆల్మోస్ట్ సిటిజన్షిప్కి ఇది ఒక పాత్వే అని చెప్పుకోవచ్చు. మొదటగా ఒక లీగల్ స్టేటస్ ఇచ్చేస్తారనమాట వీళ్ళు పర్మనెంట్ రెసిడెన్స్ అని. ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇండివిజువల్స్, కంపెనీస్ ఎవరైతే పెద్ద మొత్తంలో పే చేస్తారో వాళ్ళకి వెసులుబాటు తీసుకొస్తూ రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ను లాంచ్ చేసింది. ఇంతకుముందు అమెరికాలో EB-5 ఇన్వెస్టర్ వీసా స్కీమ్ని రీప్లేస్ చేస్తూ ఈ గోల్డెన్ కార్డ్ వీసా స్కీమ్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం లాంచ్ చేసింది. దీనిలో పర్మనెంట్ రెసిడెంట్స్ ఎవరైతే ఫారెన్ నేషనల్స్, విదేశీయులు ఉంటారో వాళ్ళు $1 మిలియన్ అమెరికాలో ఇన్వెస్ట్ చేసిన, లేదా వాళ్ళ ఎంప్లాయర్స్ ద్వారా $2 మిలియన్ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఈ గోల్డెన్ కార్డ్ వీసా ఇస్తారనమాట. దాంతోపాటు ప్రత్యేకంగా ఈ గోల్డెన్ కార్డ్ వీసా లక్ష్యాలు 2. ఒకటి, వరల్డ్స్ బెస్ట్ టాలెంట్, వరల్డ్స్ బెస్ట్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, రిచ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం, అదేవిధంగా అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడం అనమాట. ఈ $1 మిలియన్, $2 మిలియన్ ద్వారా బాగా రెవెన్యూ అట్రాక్ట్ చేయడం, అంటే బెస్ట్ టాలెంట్ని అట్రాక్ట్ చేసుకోవడం, ఇంకో పక్క రెవెన్యూ అట్రాక్ట్ చేసుకోవడం అనమాట. దానిలో భాగంగా ఎవరైతే అమెరికాలో ఉంటారో అక్కడ సిటిజన్షిప్ అనేది, లేదా అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది ఒక ప్రివిలేజ్, అందరి హక్కు కాదు. అది కొంతమందికి మాత్రమే వస్తుంది. అది ఒక పెద్ద అదృష్టం. ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే అమెరికాలో ఉండాలని చెప్పకనే చెప్తుంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అనమాట. ముఖ్యంగా ఈ పర్మనెంట్ రెసిడెన్స్ ఏదైతే గోల్డ్ కార్డ్ వీసా $1 మిలియన్ చెల్లించి వీళ్ళు తీసుకుంటారో, ముందుగా దీనికి ఒక వెట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. దీనికి వెట్టింగ్ ఫీజే $15,000. ఈ గోల్డ్ కార్డ్ వీసా వెట్టింగ్ ఫీజే $15,000 అంట. తర్వాత మనం $1 మిలియన్ కట్టాలి అమెరికాకి వెళ్ళి పర్మనెంట్ రెసిడెన్సీ తెచ్చుకోవాలంటే. ఒకవేళ ఇలా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత మనకి సిటిజన్షిప్కి క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. దాంతోపాటు మనం గమనిస్తే దీన్ని గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ అని పిలుస్తున్నా. ఇది ఒక రీవ్యాంప్డ్ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ అని కూడా చాలా మంది భావిస్తున్నారు అనమాట. ఎవరైతే ఈ గోల్డ్ కార్డ్ తెచ్చుకుంటారో వాళ్ళు అమెరికాలో పర్మనెంట్ లీగల్ రెసిడెన్స్గా ఉండొచ్చు అనమాట. ఇండెఫినెట్ పీరియడ్లో అమెరికాలో ఉండొచ్చు, వర్క్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పౌరసత్వం తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే చైనా నుంచి, ఇండియా నుంచి, ఫ్రాన్స్ నుంచి వచ్చి అమెరికాలో చదువుకుని చాలా టాలెంటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈ వీసా స్కీమ్ వల్ల లబ్ధి పొందొచ్చు. అంతేకాదు బెస్ట్ టాలెంట్ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు రిచ్ పీపుల్, ఇన్వెస్ట్ చేయగల పీపుల్, వీరందరూ కూడా అమెరికాకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే టాప్ క్వాలిఫైడ్ పీపుల్ అమెరికాకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ గోల్డ్ కార్డ్ వీసా స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు. మెక్సికో దేశం రీసెంట్గా ఏషియన్ ఇంపోర్ట్స్ మీద హై టారిఫ్స్ విధిస్తున్నానని ప్రకటించింది. ఈ టారిఫ్స్ జనవరి 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రానున్నాయని కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు కూడా మెక్సికో దేశం చాలా వరకు ఫ్రీ ట్రేడ్ అప్రోచే ఫాలో అయ్యేదన్నమాట. ఎక్కువగా టారిఫ్స్ విధించేది కాదు. చాలా వరకు అంటే దాదాపు 140, 150 గూడ్స్ మీద 35% to 50% టారిఫ్స్ మెక్సికో విధిస్తూ ప్రకటన జారీ చేసింది. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక చైనా, ఇండియా, సౌత్ కొరియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలు ఎఫెక్ట్ అవుతాయన్నమాట. ఇండియా మెక్సికో ట్రేడ్ అనేది 2024లో ఆల్ టైమ్ హై ఉందన్నమాట. దాదాపు $12 బిలియన్ ఇండియాకి మెక్సికోకి మధ్య ట్రేడ్ ఉంది. అయితే ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉంది. అంటే ఇండియా మెక్సికోకి ఎక్కువ అమ్ముతుంది అనమాట. ట్రేడ్ డెఫిసిట్ మెక్సికో వైపు ఉంది. అంటే మెక్సికో నుంచి మనం తక్కువ కొనుక్కుంటున్నాం, మెక్సికోకి ఎక్కువ అమ్ముతున్నాం. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మెక్సికన్ రూట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. లాటిన్ అమెరికాలో మెక్సికో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అనమాట. ఈ టైంలో మెక్సికో ఏషియన్ గూడ్స్ మీద, ఏషియన్ ఎక్స్పోర్ట్స్ టు మెక్సికో మీద చాలా టారిఫ్లు వేయటం ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, ఆటోమొబైల్ పార్ట్స్ కావచ్చు, టెక్స్టైల్స్, అపరెల్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్వేర్, వీటన్నిటిలో కూడా మెక్సికో టారిఫ్లు బాగా పెంచేస్తుంది అనమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెక్సికో యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచడానికి అని చెప్పి మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షిన్బామ్ చెప్తున్నారు. అంటే దేశీయంగా ఉత్పత్తి పెంచడానికి, వాటిని సపోర్ట్ చేయడానికి. అంటే మెక్సికో ఇప్పుడు ప్రొటెక్షనిస్ట్ పాలసీ స్టార్ట్ చేసిందంటే ఇంకొకటి దీని మీద ఇంకో కథనం వస్తుంది. మెక్సికోకి అమెరికా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అనమాట. రాబోయే టైంలో USMCA, US మెక్సికో కెనడా ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో
ఆ యుఎస్ఎంసీఏ అగ్రిమెంట్కి సంబంధించి రివ్యూ జరగబోతోంది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుంటారా ముఖ్యంగా చైనా పైన, ఇండియా పైన ఇలా ఏషియన్ కంట్రీస్ మీద ప్రెషర్ పెట్టమని చెప్పి, ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ తగ్గించమని చెప్పి, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ పైన భారీగా సుంకాలు విధించమని చెప్పి క్లాడియా షిన్బామ్ ఎవరైతే మెక్సికో ప్రెసిడెంట్ ఉన్నారో ఆవిడపైన ప్రెషర్ పెట్టారా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మెక్సికోలో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏదైతే రా మెటీరియల్స్ ఇండియా నుంచి, చైనా నుంచి వాళ్ళు తెచ్చుకుని కొనుక్కొచ్చుకుని వాళ్ళు తయారు చేస్తారో అవి కూడా కాస్ట్ అవుతాయి. కాబట్టి మెక్సికోలో గూడ్స్ యొక్క కాస్ట్ పెరిగే అవకాశం ఉంది. మెక్సికోలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే అమెరికాకి ఏదైనా చెల్లుద్ది. అమెరికా డెవలప్డ్ నేషన్, మెక్సికో డెవలపింగ్ కంట్రీ అనమాట. ఈ టైంలో ఇటువంటి డెవలపింగ్ కంట్రీ డొమెస్టిక్ ప్రొటెక్షన్ పాలసీస్ కావచ్చు, లేకపోతే అమెరికా ఒత్తిడి వల్ల కావచ్చు, మిగతా దేశాలపైన ఇలాంటి సుంకాలు అదనంగా వేస్తే రేపొద్దున మెక్సికో కూడా ఇలాంటి ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెక్సికో పూర్తి స్థాయి అభివృద్ధి చెందిన దేశం కాదు. మెక్సికో కూడా చాలా వరకు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా మెక్సికో చైనా పైన, ఇండియా పైన, ముఖ్యంగా చైనా ఆటోమొబైల్ సెక్టర్ అంటే ఏదైతే ఆటో పార్ట్స్ ఇవన్నీ చైనా నుంచి మెక్సికో వస్తాయో, అదేవిధంగా ఇండియా నుంచి మెక్సికోకి ఎక్స్పోర్ట్ అవుతాయో వాటి మీద విపరీతమైన సుంకాలు పడే అవకాశం కనిపిస్తుంది వచ్చే సంవత్సరం, అంటే జనవరి 1వ తారీఖు నుంచి. భారతదేశానికి చెందిన చాలా ఫేమస్ రెజ్లర్, అనేక సార్లు ఒలింపిక్స్కి వెళ్ళిన రెజ్లర్, ఈవిడ రిటైర్మెంట్ ప్రకటించారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకున్నారు. భారతదేశానికి చెందిన స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్ ఇప్పుడు తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. ఒలింపిక్స్ కళ ఏదైతే ఆవిడ డ్రీమ్ ఉందో దాన్ని నెరవేర్చుకునేందుకు మళ్ళీ రెజ్లింగ్లోకి అడుగు పెట్టనున్నట్లు ఆవిడ ప్రకటించారు. వినేష్ పోగట్ మనందరికి తెలుసు. ఆవిడ మొన్న అంటే లాస్ట్ ఇయర్ 2024లో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో చివరి వరకు వెళ్ళారు, ఫైనల్స్ వరకు వెళ్ళారు. 50 kgs రెజ్లింగ్ కేటగిరీలో ఆవిడ ఓవర్ వెయిట్ ఉన్నారని, కేవలం 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నారని ఆవిడ డిస్క్వాలిఫై చేశారు. ఆవిడ ఆ టైంలో చాలా మనస్తాపానికి గురయ్యారు, డిప్రెషన్ గురయ్యారు. మొత్తం ఇంకా జీవితం అంతా వదిలేసేసి ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చారు. హర్యానాలో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రీసెంట్గా ఒక బాబుకు కూడా జన్మనిచ్చారనమాట. మళ్ళా తను రెజ్లింగ్లోకి రానున్నట్లు ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ప్రకటించారనమాట. 2028లో లాస్ ఏంజల్స్ జరిగే ఒలింపిక్స్లో తను పోటీ పడనున్నట్లు ఆవిడ ప్రకటించారు. ఈ మేరకు ఆవిడ రీసెంట్గా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశారనమాట. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో ఉమెన్ కేటగిరీలో ఫైనల్ వరకు వెళ్ళి ఆవిడ వెనక్కి తిరిగారనమాట. వినేష్ పోగట్ వెయిట్, ఆవిడ బరువు 100 గ్రాములు, కేవలం 100 గ్రాములు అదనంగా ఉండటంతో ఆవిడని డిస్క్వాలిఫై చేశారనమాట. ఆ తర్వాత ఈ బాధతో ఆవిడ రెజ్లింగ్ నుంచి రిటైర్ అవుతున్నారని చెప్పి కూడా ప్రకటించారు. తర్వాత ఆవిడ పాలిటిక్స్లోకి వచ్చారు. హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి జులానా నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. ఇంకొక వైపు ఆవిడ ఒక బాబుకు కూడా జన్మనిచ్చారనమాట. వినేష్ పోగట్ ట్విట్టర్లో ఒక స్టేట్మెంట్ పెట్టారు. ఈసారి నేను ఒంటరిగా పోరాడటం లేదు, నా టీంలో ఇప్పుడు నా కుమారుడు కూడా ఉన్నాడు. ఇదే నాకు అసలైన ఇన్స్పిరేషన్. లాస్ ఏంజలస్లో జరిగే ఒలింపిక్ క్రీడలో నా కొడుకే నాకు చిట్టి చీర్ లీడర్ అని చెప్పారనమాట. వినేష్ పోగట్ అనేక సార్లు ఒలింపిక్స్కి వెళ్ళారు. 2016 ఒలింపిక్స్లో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు, కానీ ఆవిడ మోకాలికి గాయమైంది. 2021 టోక్యో ఒలింపిక్స్లో కూడా ఆవిడ పోటీ పడ్డారు. మళ్ళా 2024 ప్యారిస్ ఒలింపిక్స్, ఇలా 3 ఒలింపిక్స్లో ఆవిడ చాలా తీవ్రంగా ట్రై చేశారు. ఇలా వినేష్ పోగట్ 3 సార్లు ఒలింపిక్స్లో ప్రయత్నం చేశారు. ఇప్పుడు 4వసారి లాస్ ఏంజలస్లో 2028లో పోటీ పడబోతున్నారు. లియోనెల్ మెస్సీ ఫుట్బాల్ ప్రపంచంలో ఆయన ఒక ఆరాధ్య దైవం, ఆయన ఒక మ్యాజిక్, ఆయన ఒక మిరాకిల్. కోట్లాది మంది ప్రజలకు ఆయన ఒక ఆరాధ్య దైవం. ముఖ్యంగా ఫుట్బాల్ లవర్స్కు ఆయన ఒక ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు. మైదానంలో అత్యద్భుతంగా పరిగెత్తుతూ తనకు మాత్రమే సాధ్యం అనిపించే అసాధారణమైన ఆట ఆడతారాయన. ఫుట్బాల్లో బంతి మొత్తం ఆల్మోస్ట్ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆయన ఆధీనంలో ఉంటుందంటే ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పటిదాకా మనం ఆయన్ని కేవలం టీవీల్లో, వీడియోస్లో చూసాం, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆయన భారతదేశానికి వస్తున్నారు. అంతేకాదు లియోనెల్ మెస్సీ ఈరోజు హైదరాబాద్కు వస్తున్నారు, మనందరినీ అలరించబోతున్నారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆయన ఈరోజు మ్యాచ్ ఆడనున్నారు. అది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా ఫుట్బాల్ ప్రేక్షకులకు ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఈరోజు ఈవినింగ్ అంటే డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ 5 మినిట్స్లో ఇంకొక అద్భుతం జరగబోతోంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు, మెస్సీ ఇద్దరు కలిసి ఫుట్బాల్ ఆడబోతున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ గారు కూడా ఈ మ్యాచ్కి అటెండ్ కాబోతున్నారనమాట. టికెట్ లేకపోతే ఈ మ్యాచ్కి నో ఎంట్రీ. సరదాగా చూసొద్దామని చెప్పి మాత్రం వెళ్ళమాకండి, టికెట్ కంపల్సరీ అంట. లియోనెల్ మెస్సీ అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ఆటగాడు. ఆయన మొదట్లో అర్జెంటీనా వీధుల్లో ఆడేవాళ్ళు, అక్కడి నుంచి
ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడిగా పేరుగాంచారనమాట. 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కి ఆయన ఎంపికయ్యారు. ఆయన అందరూ కూడా GOAT అంటారనమాట. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అర్థం అనమాట. ప్రతిష్టాత్మక బ్యాలన్ డియోర్ అవార్డు 8 సార్లు అందుకున్నారు లియోనెల్ మెస్సీ. అటువంటి ఆటగాడు ఈరోజు భారతదేశానికి రావటం, అందులో హైదరాబాద్కి రావటం అనేది మనకి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కోసం అందరూ ఫుట్బాల్ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కలకత్తాకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఈరోజు హైదరాబాద్కి వస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వాసులందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. కొన్ని కథనాల ప్రకారం మన దేశ పర్యటనలో ఉన్న లియోనెల్ మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు ప్లస్ GST పే చేయాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఆయనకు మాత్రం అంతటి డిమాండ్ ఉండటం వాస్తవమే. ఈరోజు ఈ క్షణంలో ప్రపంచ ఫుట్బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ భారతదేశంలో ఉన్నారు. అది కూడా హైదరాబాద్లో ఉన్నారు. ఆయన్ని GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని ఎందుకు పిలుస్తారు? అసలు ఆయన చరిత్ర ఏంటి? ప్రపంచం ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే యూరోప్, లాటిన్ అమెరికా ఇవన్నీ కూడా ఆయన ఇష్టపడతాయి, ప్రేమిస్తాయి. ఆయన ఆట అంటే పడి చేస్తాయి. అసలు అంత గొప్ప లియోనెల్ మెస్సీ అని చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ప్లేయర్. చిన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయనకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అని తెలిసిందనమాట. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు, కాగ్నిటివ్ అబిలిటీస్ తక్కువ ఉంటాయి, హైట్ పొట్టిగా ఉంటారు, మజిల్ స్ట్రెంత్ ఉండదు, బోన్ డెన్సిటీ ఉండదు. ఆ తర్వాత ఆయన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్, ఏ ఫుట్బాల్ క్లబ్కి అయితే ఆయన ఫుట్బాల్ ఆడతారో చిన్నప్పుడే ఆయన ప్రతిభ, ఆయన టాలెంట్ని గమనించి ఆ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు ఈయన స్పాన్సర్ చేసి, ఈయన వైద్యానికి స్పాన్సర్ చేసి ఈయనకి ఆ జబ్బు ఏదైతే ఉందో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ నయం చేయించారు. అప్పటి నుంచి మెస్సీని ఎవరు ఆపలేకపోయారనమాట. ఇంతకుముందు అర్జెంటీనాలో చాలా గొప్ప ప్లేయర్ ఉండేవాళ్ళు. ఆయనే డిగో మ్యారడోనా. ఆయన స్థానంలో అర్జెంటీనా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు మెస్సీని ఊహించుకున్నారనమాట. డిగో మ్యారడోనా స్థాయిలో అప్పట్లో మెస్సీని ఊహించుకున్నారు. అంతేకాదు, మెస్సీ అర్జెంటీనాలో పుట్టాడు కాబట్టి మ్యారడోనా లాగా ఆడతారని అందరూ ఊహించారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ మెస్సీ కూడా రీచ్ అయ్యారు. 2014 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది అర్జెంటీనా టీం. ఫైనల్లో ఓడిపోయారు. అంతేకాదు, అప్పట్లో అర్జెంటీనా టీం కోపా అమెరికాలో కూడా ఓడిపోయింది. చాలా ఫుట్బాల్ మ్యాచెస్ ఏదైతే ప్రెస్టీజియస్ కప్స్ ఉంటాయో అవన్నీ అప్పట్లో అర్జెంటీనా ఓడిపోయిందనమాట. వరుసగా చాలా మ్యాచెస్, పెద్ద పెద్ద కప్స్ అర్జెంటీనా ఓడిపోవడంతో ఆవేదనలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వెంటనే మళ్ళా అంతే ఆవేశంగా తిరిగి వచ్చిన తర్వాత కోపా అమెరికా కప్ అర్జెంటీనా సాధించింది 2021లో. అదేవిధంగా 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ని అర్జెంటీనా సాధించింది. 36 సంవత్సరాల తర్వాత ఫుట్బాల్ వరల్డ్ కప్ని అర్జెంటీనా సాధించిందనమాట. ఈయన 2024లో ఇంకో కోపా అమెరికా కూడా అర్జెంటీనాకి తెచ్చిపెట్టాడు. దాంతోపాటు 2023లో టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు లియోనెల్ మెస్సీని అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా గుర్తించారు. అంతేకాదు, 2025లో అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మెస్సీకి ఇచ్చారు. ఈరోజు మెస్సీ హైదరాబాద్లో ఉన్నారు. ఈ క్షణం హైదరాబాద్లో ఉన్నారు. అంతేకాదు, మన సీఎంతో ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సరే మెస్సీ హైదరాబాద్కి రావడం ఒక అద్భుతం అని చెప్పి ఫుట్బాల్ ప్రేమికులు అంటున్నారు. అంతేకాదు, హైదరాబాద్ మొత్తం మెస్సీని చూసి మురిసిపోతోంది. ఈరోజు రీసెంట్గా నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాం రాష్ట్రాన్ని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే అక్కడ అల్లం చాలా స్పెషల్గా ఉంటుందంట. దాని అరోమా కానీ టేస్ట్ కానీ డిఫరెంట్ లెవెల్ అంట. భారతదేశం ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జింజర్. ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే అల్లంలో 40% భారతదేశంలోనే ప్రొడ్యూస్ అవుద్ది. మధ్యప్రదేశ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. అయితే మిజోరాం జింజర్కి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక హెక్టేర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తాం అనేది చూస్తే కనుక మిజోరాం టాప్ అంట. మిజోరాంలోని ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్, అక్కడ వ్యవసాయం, అక్కడ సాయిల్, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అల్లం ఉత్పత్తికి, జింజర్ ప్రొడక్షన్కి అనమాట. అక్కడ రెయిన్ఫాల్ కూడా అల్లానికి ఎంత కావాలో అల్లం ప్రొడక్షన్కి వెల్ డిస్ట్రిబ్యూటెడ్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఒక హై రెయిన్ఫాల్ ఉంటుంది అనమాట. అక్కడ హిల్లీ టెరెన్స్ ఏదైతే కొండ చర్యలు, కొండ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ జింజర్ ప్రొడక్షన్కి అనుకూలంగా ఉంటుందంట. ముఖ్యంగా అల్లం ప్రొడక్షన్కి ఎలా ఉంటుందంటే మాయిశ్చర్ కావాలి, తేమ కావాలి, కానీ వాటర్ లాగింగ్ ఉండకూడదు, నీళ్ళు అక్కడ నిలవ ఉండకూడదు. కాకపోతే మాయిశ్చర్ అనేది అవసరం అనమాట. కాబట్టి మిజోరాంలో అలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అక్కడ హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి అంత క్లైమేట్ కానీ అక్కడ ఆగ్రో కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా జింజర్ ప్రొడక్షన్కి మిజోరాంలో అనుకూలంగా ఉన్నాయి. అండ్ మిజోరాంలో ఈ జింజర్ ప్రొడక్షన్ అనేది, అల్లం ఉత్పత్తి అనేది మేజర్ క్యాష్ క్రాప్ అని చెప్పొచ్చు. చాలా మంది అక్కడ జింజర్ ఫార్మింగ్లో ఉంటారు. అక్కడ నిపుణత కూడా వచ్చేస్తుంది అనమాట. జింజర్ ఫార్మింగ్లో అక్కడ టెక్నిక్స్ కూడా చాలా వచ్చు.
అక్కడ మిజోరాంలో ప్రొడ్యూస్ అయ్యే జింజర్ హై క్వాలిటీ, చాలా ఉత్తమమైన నాణ్యత కల్ల జింజర్ అన్నమాట. హై ఓలియో రెజిన్ ఉండటం వల్ల జింజర్ యొక్క స్మెల్, ఆ ఘాటు వాసన, ఆ క్వాలిటీ, ఆయిల్ కంటెంట్ ఇవన్నీ కూడా ఆ జింజర్లో ఎక్కువ ఉంటాయి. మిజోరాంలో ఉత్పత్తి అయ్యే అల్లం యొక్క నాణ్యత అనేది హై క్వాలిటీ. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే అల్లం క్వాలిటీస్ లో, అల్లం యొక్క నాణ్యతలో మిజోరాంలో ప్రొడ్యూస్ అయ్యే అల్లం నాణ్యత చాలా హై క్వాలిటీ అన్నమాట. దాంతో పాటు మిజోరాం రాష్ట్రంలో అల్లం ఉత్పత్తి కోసం స్టేట్ గవర్నమెంట్ సపరేట్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది అనమాట. మార్కెట్ లింక్ కావచ్చు, ప్రొడక్షన్ డ్రైవ్స్ కావచ్చు, వాల్యూ ఎడిషన్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అల్లం ఉత్పత్తి కోసం చాలా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా అక్కడ ప్రొడక్షన్ వైజ్ అంటే ఉత్పత్తి ప్రకారం నాణ్యత, క్వాలిటీ వైజ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఊతం ఇస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో మిజోరాం రాష్ట్రంలో దాదాపు 3.38 లక్షల కేజీల జింజర్ ఉత్పత్తి అయింది. స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపు అల్లం పండించే రైతులకు అక్కడ 137 కోట్ల రూపాయలు ఇచ్చిందనమాట. అంతేకాదు అక్కడ వ్యవసాయం రైతుల కోసం స్టేట్ గవర్నమెంట్, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం బనాకాయ్ అని చెప్పి రైతులకి ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనమాట, స్పెషల్ సపోర్ట్ ఇస్తుంది. సో భారతదేశంలో జింజర్ ప్రొడక్షన్, అల్లం ప్రొడక్షన్లో మధ్యప్రదేశ్ టాప్ రాష్ట్రమైన మిజోరాం అల్లానికి ప్రత్యేకత ఉంది కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళు మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ప్రకటించారు. అంతేకాదు అక్కడ జింజర్ స్పెషల్, అక్కడ క్వాలిటీ స్పెషల్ అనమాట. అక్కడ ఎక్స్పోర్ట్ కూడా చాలా జరుగుతుందంట, జింజర్ ఎక్స్పోర్ట్. దీనికి సంబంధించి ప్రపంచంలోనే జింజర్ ప్రొడక్షన్లో ఇండియా టాప్. మనకు తెలుసు, మనం ఏది వండుకున్నా చాలాసార్లు రకరకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో, వెజిటేరియన్ ఐటమ్స్లో జింజర్ యాడ్ చేస్తాం అనమాట. అంతేకాదు అల్లం టీ అని చెప్పి జింజర్తో టీ కూడా పెట్టుకొని తాగుతూ ఉంటాం. అటువంటి చక్కటి సువాసన గల టీ కూడా, అల్లం టేస్ట్, సువాసన రెండు కూడా మిజోరాం స్టేట్ నుంచి వస్తాయంటే మనం మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఒప్పుకోక తప్పదు. రకరకాల భాషలు నేర్చుకోవటం, ఎక్కువగా మాట్లాడే భాషలు అంటే ప్రజలు ఎక్కువగా సంభాషించే భాషలు, అర్థం చేసుకునే భాషలు నేర్చుకోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ ప్రధాని మోడీ గారిని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన చాలా ఇంటర్వ్యూస్లో నిఖిల్ కామత్తో చేసిన పాడ్కాస్ట్లో కూడా ఒక మాట చెప్పారు, తాను హిందీ ఎలా నేర్చుకున్నారు అనేది. మనందరూ తెలుసు, మోడీ గారు గుజరాత్లో పుట్టారు. ఆయన బేసికల్గా గుజరాతీ. జనరల్గా గుజరాతీస్ హిందీ ఎందుకు నేర్చుకుంటారు, మోడీ గారు ఎలా నేర్చుకున్నారు, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట అందరికీ. మోడీ గారు 10th వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్లు చెప్పారు, తర్వాత రకరకాల ఇంటర్వ్యూస్లో, పాడ్కాస్ట్లు చెప్పారు, రకరకాల పబ్లిక్ ఫోరమ్స్లో కూడా చెప్పారు. మోడీ గారు చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో కలిసి వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మేవాళ్ళంట. ఆ ప్లాట్ఫామ్ మీద టీ అమ్మేటప్పుడు చాలామంది ఉత్తరప్రదేశ్ నుంచి క్యాటిల్ ట్రేడర్స్, ఎవరైతే బఫెలోస్, కౌస్ ఇవి కొనుక్కోవడానికి గుజరాత్ వస్తారో వాళ్ళందరూ దిగేవాళ్ళంట రైల్వే స్టేషన్లో. వాళ్ళకి టీ అమ్ముతూ వాళ్ళతో హిందీలో కాన్వర్జేషన్ చేసేవాళ్ళంట మోడీ గారు. అప్పట్లో నేను టీ అమ్మే బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకోవాల్సిందే, హిందీ మాట్లాడాల్సిందే. వాళ్ళతో మాట్లాడి నేను హిందీ నేర్చుకున్నాను. ఒకవేళ నేను గుజరాతీలోనే మాట్లాడి ఉంటే, హిందీ నేర్చుకోకపోయి ఉంటే, ఇప్పుడు ఆలోచిస్తున్నాను నాకెంత కష్టమేదో. చాలామంది ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రెంగ్త్. ఖచ్చితంగా రకరకాల భాషలు తెలిసి ఉండాలి. అందులోనూ హిందీ, ఇంగ్లీష్, చైనీస్ ఇలాంటి భాషలు ప్రపంచంలో చాలా ముందుకెళ్తున్నాయని కూడా ఆయన చెప్పారు. ఓ పక్క ప్రాంతీయ భాషలు, గుజరాతీ లాంటి ప్రాంతీయ భాషలకు విలువనిస్తూనే మరోపక్క హిందీ కూడా నేర్చుకోవాలని చెప్పి ఆయన అనేక మార్లు సూచించారనమాట. హిందీని ప్రమోట్ చేయటం, హిందీ భాష కోసం ఉద్యమం నడపటం, ఇదంతా కూడా చాలామంది నాన్ హిందీ స్పీకింగ్ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేశారని, ముఖ్యంగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, కలేల్కర్, రాజగోపాలాచారి ఇలా చాలామంది హిందీ యొక్క ఇంపార్టెన్స్ను స్పష్టం చేశారని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. సో హిందీ యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించాలని కూడా మోడీ గారు అనేక మార్లు చెప్పుకొచ్చారనమాట. మనందరూ తెలుసు, భాషలు రావటం చాలా ఇంపార్టెంట్. అది మన భాష, పరాయి భాష పక్కన పెడితే మన మాతృభాష మనకు కావాల్సిందే, నేర్చుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. అయితే ఏదైతే భాషలు ఎక్కువ మంది మాట్లాడతారో దాన్ని నేర్చుకోవటం వల్ల వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయి, వాళ్ళ లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ అర్థమవుద్ది, వాళ్ళతో ఈజీగా కనెక్ట్ కాగలుగుతాం. మనందరూ తెలుసు మోడీ గారు ఎంత మంచి వక్తో, ఆయన చాలా మందితో భాష ద్వారా కనెక్ట్ అవుతుంటారనమాట. ఎప్పుడైనా లాంగ్వేజ్ రావటం, నేర్చుకోవటం ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మనం చిన్నపిల్లల్ని లాంగ్వేజ్ టీచర్స్ దగ్గర పంపిస్తుంటాం, కానీ నరేంద్ర మోడీ గారు చూడండి, ఒక పని చేస్తూ, ఒక ప్రొఫెషన్ చేస్తూ భాషని ఎలా నేర్చుకున్నారో, అలా సమాజంలోకి మన పిల్లల్ని కొన్ని సందర్భాల్లో వదిలినా తప్పేం లేదు, వాళ్ళు చాలా నేర్చుకుంటూ ఉంటారనమాట. చిన్నతనం నుంచే పేరెంట్స్ ఇలాంటివి అంటే సమాజంలో మూవ్ అవటం, సోషల్ యాక్టివిటీస్ చేయటం, లేదా చిన్న చిన్న పనుల్లో పేరెంట్స్తో పాటు పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల చాలా లాభాలు ఉంటాయని మోడీ గారి జీవితం వల్ల మనకు అర్థమవుతుంది. గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీ ఇప్పుడు భారత్లో ఉన్నాడు. భారత్ పర్యటనలో ఉన్నారు. భారతదేశం మొత్తం చుట్టుముట్టేస్తున్నారు. అయితే కలకత్తాలో మనం చూసాం, మెస్సీ స్టేడియంలోకి రాగానే, సాల్ట్ లేక్ స్టేడియంలోకి రాగానే విపరీతమైన రద్దీ. ఆయన చుట్టూ జనాలు, పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, అసలు ఫ్యాన్స్కి ప్లేస్ ఇవ్వకుండా
మొత్తం వాళ్ళు ఆక్యుపై చేశారంట. దాంతో ఎవరైతే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారో అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరు శతాద్రు దత్తా. అతను చేసిన తప్పేంటి అంటే ఎవరిని ఎలా చేయాలో ఎవరిని చేయకూడదో ఆర్గనైజర్స్ చేతిలో ఉంటుంది. అతను తను సరిగ్గా లీడ్ చేయలేదని చెప్పి ఇప్పుడు అతని పైన అభియోగం. అతనికి బెయిల్ కూడా డినై చేశారు. అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. 14 days రిమాండ్లో కూడా పెట్టారు. అయితే మనం చూస్తే భారతదేశంలో ఈ విఐపి కల్చర్, ఒక సెలబ్రిటీ వచ్చినా, ఒక పెద్ద వ్యక్తి వచ్చినా ఫస్ట్ యాక్సెస్ విఐపీలకు ఉంటుంది. వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇతర సెలబ్రిటీస్ కావచ్చు. అయితే కామన్ మ్యాన్ ఎవరైతే ఈ ఫుట్బాల్ లవర్స్ ఉంటారో, క్రికెట్ లవర్స్ ఉంటారో, వీళ్ళు చాలా డబ్బులు పెట్టి 5,000, 10,000, 20,000 పెట్టి టికెట్లు కొనుక్కున్నారు. ఈ మ్యాచ్ విషయంలో మెస్సీ ఫ్యాన్స్, ఫుట్బాల్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా చాలా ఖర్చు పెట్టేసి వచ్చేసారు. అంతేకాదు మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు కట్టి ఫోటో దిగిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో మన కల్చర్ ఎట్టిపోతుంది ఒకసారి ఆలోచించాలి. మనం రియల్ వరల్డ్ కన్నా వర్చువల్ వరల్డ్లో ఎక్కువ బతుకుతుంటాం. దీనిలో రియల్ వరల్డ్లో మనం చూస్తే కనుక మెస్సీ చాలా గొప్పవాడు, చాలా కఠోర పరిశ్రమ చేశాడు. దాదాపు 17 సంవత్సరాల 114 రోజులు కష్టపడి ఆయన పైకి వచ్చాడు. ఇవన్నీ ఆయనే చెప్పుకున్నాడు అనమాట. అయితే మెస్సీ దగ్గర ఇన్స్పిరేషన్ పొందాలి. మెస్సీ లైఫ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. మెస్సీని టచ్ చేస్తేనో, మెస్సీ మీద దూకితేనో, లేదా మెస్సీ ఫోటోగ్రాఫ్ తీసుకుంటేనో మనం గొప్పవాళ్ళం అయిపోం. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నమాట. కలకత్తాలో అదే నేర్చుకోవాలి. ముఖ్యంగా కామన్ పీపుల్ కూడా ఒక సెలబ్రిటీ రాగానే ఫ్లాక్ అయిపోయి కొన్నిసార్లు అయితే స్టాంపీడ్ జరుగుతున్నాయి. స్టాంపీడ్ అంటే కంప్లీట్గా వాళ్ళ చుట్టూ వాళ్ళు చూడటానికి ఒకరి మీద ఒకరు పడిపోయి మనకి ఏమైనా పర్లేదు. మనం చూస్తే కొన్ని మాసాల క్రితం బెంగళూరులో ఆర్సీబీ ఏదైతే బెంగళూరు స్టాంపీడ్ ఉందో అది కావచ్చు, లేదా పుష్ప 2 స్టాంపీడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు ఇంత ఆరాటం? ఒక వ్యక్తి మనకు నచ్చారనుకోండి, మెస్సీ లాంటి వాళ్ళే నచ్చారనుకోండి, వాళ్ళని ఎక్కడైనా చూడొచ్చు, ఎలాగైనా చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, లేదా వాళ్ళ ఫోటో పెట్టుకోవచ్చు, వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు, లేదా వాళ్ళ పేరు తెలుసుకోవచ్చు. కానీ స్టాంపీడ్ చేసేసి ముఖ్యంగా విఐపీస్, భారతదేశంలో ఈ కల్చర్ చాలా ఎక్కువ అనమాట. ముఖ్యంగా ఏది జరిగినా ఫస్ట్ ప్రయారిటీ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, ఆ తర్వాతే కామన్ మ్యాన్. యాక్చువల్లీ ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? కామన్ మ్యాన్కి ఇవ్వాలి. ఆ తర్వాత టైం మిగిలితే అప్పుడు పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అనమాట. కానీ మన వాళ్ళు అలా కాదు. మన వాళ్ళు ముందు చూపించుకోవాలి. వాళ్ళకున్న అధికారంతో ఫస్ట్ వెళ్ళిపోవాలన్నమాట. మనం గమనిస్తే ఇక్కడ ఆర్గనైజర్స్ కలకత్తాలో అక్కడ పోలీస్ కమిషనర్ పక్కకు వచ్చి నించోవాలన్నా వెనక్కి తోసేస్తున్నారు అనమాట. అంత కష్టపడుతున్న వాళ్ళు ఒక పక్క విపరీతమైన డిగ్నిటరీస్ ఆయన చుట్టూ చేరి మొత్తానికి 10 నిమిషాలు కూడా ఆయన స్టేడియంలో లేరు. ఇంత ఖర్చు పెట్టి ఇంత ఇన్వెస్ట్ చేసి మెస్సీని చుట్టానికి వచ్చాం, మాకు అసలు కంటికే కనిపించలేదు, 10 నిమిషాలు కూడా లేరని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ మనం చూస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి అనమాట. మనం ఎవరికైనా ఫ్యాన్ అవ్వచ్చు, మనం ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. కానీ ఇంతగా వాళ్ళపైన విపరీతం డబ్బులు పోసేసి వాళ్ళ కోసం వెళ్ళి ఆ తొక్కిస్లాట్లో ఉండి లేదా అక్కడ గందరగోళాన్ని సృష్టించి చేయాల్సిన అవసరం లేదు. కలకత్తాకి కాంట్రాక్ట్గా కంప్లీట్గా కలకత్తాలో గందరగోళం, కానీ హైదరాబాద్లో ప్రాపర్గా ఆర్గనైజ్ చేశారనమాట. అందుకే చాలామంది మెస్సీని చూడగలిగారు. ఇక్కడ చాలామంది హ్యాపీ కూడా ఫీల్ అయ్యారు. కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా సరే పరిగెత్తాల్సిన అవసరం లేదు. నించుని మనం కూడా మన లైఫ్లో సెలబ్రిటీ, మన లైఫ్లో మనం ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా మారాలి, మన అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆలోచించాలి. కానీ ఎవరో ఇన్స్పిరేషన్ పట్టుకుని వాళ్ళని చూడటానికి పరిగెత్తి వేలకు వేలు ఖర్చు పెట్టేసి చివరికి నిరాశ నిస్పృహతో వెనక్కి తిరగకూడదు. పాకిస్తాన్ని రష్యా అవమానించిందా? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కేర్ చేయట్లేదా? ఈ మధ్య ఈ న్యూస్ చాలా వైరల్ అవుతుంది. రీసెంట్గా తుర్కిమిస్తాన్లో ఒక ఈవెంట్ జరిగింది. తుర్కిమిస్తాన్కి సంబంధించి పర్మనెంట్ న్యూట్రాలిటీ, ఎప్పుడైతే తుర్కిమిస్తాన్ని అఫీషియల్గా ఒక పర్మనెంట్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేసిన కంట్రీగా యుఎన్ రికగ్నైజ్ చేసి 30 సంవత్సరాలు అయిందో, ఆ సందర్భంగా తుర్కిమిస్తాన్ ఒక మీటింగ్ని, ఒక ఈవెంట్ని హోస్ట్ చేసింది. దానికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, దాంతోపాటు రష్యన్ ప్రెసిడెంట్ వెళ్ళారు, అందరు వెళ్ళారు. అయితే షహబాజ్ షరీఫ్కి ఇచ్చిన టైం ఏదైతే ఉందో, రష్యన్ ప్రెసిడెంట్ అక్కడ బైలేటరల్ మీటింగ్కి, అక్కడ ఆ టైంకి రష్యన్ ప్రెసిడెంట్ రాలేదు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ 40 నిమిషాల పాటు పుతిన్ కోసం వెయిట్ చేశారు ఆ షెడ్యూల్డ్ రూమ్లో. చేసిన తర్వాత ఆయనకి ఇంకా పుతిన్ కనిపించలేదు. అదే టైంలో పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్తో సపరేట్ రూమ్లో మీటింగ్లో ఉన్నారు. దాంతో షహబాజ్ షరీఫ్కి విషయం అర్థమై వెంటనే షహబాజ్ షరీఫ్ 40 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఆ రూమ్లోకి, ఏ రూమ్లో అయితే పుతిన్ ఎర్డోగన్ మీటింగ్లో ఉన్నారో ఆ రూమ్లోకి ఎంటర్ అయిపోయారనమాట. అది తెలుసుకున్న పుతిన్ ఎర్డోగన్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయనతో మాట్లాడి బయటికి పంపించేశారు. లెస్ దాన్ 10 మినిట్స్లోనే ఆయన బయటకు వచ్చారు. ఇది మొత్తం డిప్లొమాటిక్ సర్కిల్స్లో న్యూస్ అయిపోయిందనమాట. ఎందుకు పాకిస్తాన్ని పుతిన్ ఇగ్నోర్ చేశారు, పాక్ ప్రైమ్ మినిస్టర్ని నెగ్లెక్ట్ చేశారు, ఓవర్లుక్ చేశారు? దీని మీద చాలా చర్చ కొనసాగుతుంది. పాకిస్తాన్ రీసెంట్గా మనం గమనిస్తే కనుక అమెరికాకి వంత పాడుతుంది. అంతేకాదు పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ సిడిఎస్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా అమెరికాకి వెళ్ళి అమెరికాకి సపోర్ట్గా
చాలా వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ అనేక డెసిషన్స్ తీసుకునేటప్పుడు అమెరికాని కన్సల్ట్ చేస్తుందని చెప్పి కథనాలు వస్తున్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో అమెరికా పాకిస్తాన్ రిలేషన్షిప్ మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్ కూడా పాకిస్తాన్ నామినేట్ చేసింది, సపోర్ట్ చేసింది. అంతేకాదు ప్రతి చిన్న పెద్ద విషయానికి అమెరికాకి సపోర్ట్ చేస్తానుంది పాకిస్తాన్. వీటన్నిటితో పాటు ఆగస్టు 2025లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఏదైతే బలోచి లిబరేషన్ ఆర్మీ ఉందో పాకిస్తాన్లోంచి విడిపోవాలని ట్రై చేస్తున్న BLN కూడా అమెరికా ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించింది. దీంతో రష్యా పాకిస్తాన్ అమెరికాతో కలిసి వేసే ప్రతి అడుగు గమనిస్తూనే ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సూపర్ఫిషియల్గా రష్యాకి పాకిస్తాన్కి మనం చూస్తే డ్రుజ్బా, జాయింట్ ఎక్సైజ్, రకరకాల సపోర్ట్ సిస్టమ్స్ రష్యా ఇస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా పాకిస్తాన్ని రష్యా నెగ్లెక్ట్ చేస్తుంది, ఇగ్నోర్ చేస్తుందని చెప్పాలన్నమాట. ఈ సందర్భంగా షహబాజ్ షరీఫ్కి 40 మినిట్స్ కూర్చోబెట్టిన అపాయింట్మెంట్ దొరకపోయేసరికి అందరూ కూడా ఇంటర్నేషనల్ సర్కిల్స్లో పాకిస్తాన్ విషయంలో రష్యా చాలా కఠినంగా ఉంది, అంతేకాదు పుతిన్ కావాలని పాకిస్తాన్ని ఇగ్నోర్ చేస్తున్నారని చెప్పి కూడా చర్చించుకుంటున్నారు.